యేసుక్రీస్తు వారి నామములో చేరువచ్చిన పరిశుద్ధులైన మీ అందరికీ నా శుభవందనాలండి. ఈ సమయంలో మన సొంత బైబిల్ గ్రంథము చేతబట్టి బైబిల్ పళ్ళు పాడుకునేటప్పుడు దయచేసి ఎదురికి జరిగి కూర్చోవాలి. లేచి నిలబడినప్పుడు ఎదురికి జరిగి రండి. ఏరేమని ఎదురికి వచ్చేయాలా వదిలి దగ్గరికి ఆ పిల్లలు అక్కడే ఉంటారు. అమ్మ మీరు అక్కడే ఉన్నది మల్లేశ్వరి వెనక ఉన్న వారందరూ కూడా ఎదురికి జరగండి. అక్కలు వచ్చేవారు ఉన్నారు. ఒకే సెషన్ కాబట్టి దయచేసి మనం ముందు వచ్చిన వారు ఎదురికి జరిగి కూర్చోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నా. సొంత బైబిల్ గ్రంథాలు చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత ధనము అనే పల్లవి పాడుకుందాం. ఎంత అద్భుత దయచేసి కూర్చుందాం. కూర్చునేటప్పుడు లైన్ లో కూర్చోనండి. లైన్ గా కూర్చోనండి. ఆరాధన కొరకు చేరవచ్చిన మనము మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22 నుండి 33 వరకు మార్చి చదువుకుందామండి. పేజ్ నెంబర్ కొత్త నిబంధనలో 15. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయము 22 నుండి 33 వరకు మార్చి చదువుకుందాం. వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయనంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్లవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయముతో కేకలు వేసిరి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. చదవండి. 33వ వచనం అందరూ నా వెనుక చెప్పండి. అంతటా దోణిలోనున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ప్రభు యేసుక్రీస్తు వారి సహాయార్థమై నేను ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకాళ్ళు ఉందాం. కుర్చీలో ఉన్నవారు లేచి నిలబడదాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడా మీకు వందనాలు. మా బ్రతుకుల్లో 3 మాసాలు కాపాడి 4వ సంవత్సరం 4వ నెల మాకు దయాకిరీటముగా ఇచ్చినందుకు వందనాలు. ఈ 4వ మాసములో 2వ దినాన నీ మందిరావరణములోనికి నీ ఇంటిలోనికి వచ్చి ప్రభువా స్తుతి కీర్తనల ద్వారా నిన్ను గణపరచుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. సమాజముగా పరిశుద్ధ గ్రంథములోని నీ దివ్య వాక్య భాగమును చదువుకునే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు. మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి ముందుగా నీ లేఖన భాగము ద్వారా నాతో మాతో మాట్లాడుతూ రమ్మని, ఈ సమయం ఆశీర్వాదకరముగా ఉంచమని మీకు మహిమను ఆరోపిస్తూ వందనములు చెల్లించుకుంటూ
నిష్ప్రయోజకుడు, ఎన్నిక లేనివాడు, బుద్ధిహీనుడైన నీ దీనదాసుడైన నన్ను దయతో కనికరించి క్షమించమని నీ శిలువ రక్తముతో శుద్ధి చేసి శిలువ చాటును మరుగుపరిచి దాసుల బోర ద్వారా నాతో మాతో మాట్లాడుతూ రమ్మని ఈ సమయం ఆశీర్వాదకరముగా ఉంచమని ప్రభు యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి శిలువ రక్తదారులను ఆశ్రయించి నాపై మాపై ప్రోక్షించుకుంటూ వందనముల స్తోత్రములు మీకు ఆరోపిస్తూ ప్రభు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధించడానికి చేరువచ్చిన మనము ఈ యొక్క భాగమును మరి మనకి దినముల క్యాలెండర్లో ఇవ్వబడిన లేఖన భాగము ఈ యొక్క 14వ అధ్యాయము 33వ వచనం. అంతటా దోణలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడివని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. ఎవరండి మ్రొక్కినటువంటి వారు? ఆయన శిష్యులు. ఆయన శిష్యులు ఇప్పుడు ఆయనకు మ్రొక్కుతున్నారేంటి? అప్పటికి ఎంతకాలం బట్టి ఆయనతో శిష్యరికం చేస్తున్నారు? యోహాను చెరపట్టబడి, యోహాను సంహరించబడి, మరి ఆ విషయము తెలిసాక యేసు ప్రభుల వారు ప్రార్థన చేయడానికి కొండకి వెళ్లినారు. వీళ్ళందరినీ కూడా ఆయనను వెంబడిస్తే వీళ్ళందరికీ 5 రొట్టెలు 2 చేపలు సుమారు 5,000 మందికి పంచిపెట్టినారు. అది అయ్యాక వీళ్ళందరినీ మీరు అద్దరికి వెళ్ళండి, నేను ఇంకా ప్రార్థనలో ఉండాలి అని వీళ్ళని బలవంతంగా అద్దరికి పంపారు. అక్కడ మీరు గమనించినట్లయితే 23వ వచనంలో సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా, సాయంకాలం అప్పుడు ఈయన ఒంటరిగా ఉండి వీళ్ళందరినీ పంపేశాడు. కానీ 26వ వచనంలో 25వ వచనంలో రాత్రి 4వ జామున, రాత్రి 4వ జాము అంటే ఇంచుమించు సమయం ఎంత అవుతుందండి? తెల్లవారు గట్ల 3 అవుతుంది. ఎన్ని గంటలకు పంపినాడు వీళ్ళని? సాయంత్రం పంపించినాడు. సాయంకాలం అంటే పోను 6 వేసుకోండి, సాయంకాలం అంటే పోను 6 వేసుకోండి, 4 నుండి 6 లోపల సాయంకాలం అంటాం. ఆ సమయంలో మీరు అద్దరికి వెళ్ళండి రా బాబు అని పంపినేమో పైకి వెళ్లి ప్రార్థన చేసుకుంటున్నారు. తెల్లవారుజాము 4 అయినా గాని వీళ్ళ పడవ ఎక్కడుందంట? వీళ్ళ నావ ఇంకా కూడా ఆ రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చిన. ఎందుకు వచ్చినాడు? 24వ వచనంలో అప్పటికా దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున ఇంకా ఆ నావ దరికి చేరలేదు. 6 గంటలకు బయలుదేరినారు, తెల్లారి 3 అయిపోతుంది, ఇంకా అద్దరికి వెళ్ళలేదంట. నావ ఎక్కడుందిరా బాబు అంటే ఇంకా అక్కడే ఉంది. ఒకసారి ఒక దైవజనుడు మాకు చెబుతూ వచ్చినాడు, ఒక ముగ్గురు నావని ఎక్కినారట. నావని ఎక్కి నావుడు రాలేదురా, మనమే నావ తోలేద్దాం రా అన్నారట. అంతే నేను తెడ్డేస్తాను రా అన్నాడు. అంటాడు, ఒరే నువ్వు తెడ్డేస్తాడు, నువ్వు అలిసిపోయిన తర్వాత నన్ను లేకపోతే నేను వేస్తాను రా అన్నాడు. సరే నీ ఒకటి తర్వాత ఒకటి తెడ్డేస్తానే ఉన్నారట. తెల్లవాళ్ళు కూడా ఒరే నాకు అలసట వచ్చిందిరా, రెక్కలు లాగేస్తున్నారంటే ఇంకొకటి లేచి ఆడు తెడ్డేస్తున్నాడంట. ఒరే నేను పట్టుకుంటే నువ్వు నా అంటే ఇంకొకటి లేచి వాడు నేను తెడ్డేస్తున్నాడంట. అంతగా వాళ్ళు తెడ్డేసినా గాని నావ మాత్రం అక్కడే ఉందండి. ఏమంటారు? తాడిప్పలేదు వాళ్ళు. ఆ నావకి కట్టిన తాడిప్పకుండా కొంచెం లోపలికి వెళ్తుంది కదా, ఆ కొంచెం లోపలికి వెళ్ళిన కాడ అక్కడే వాళ్ళు తెడ్డేస్తానే ఉన్నారు, అది అక్కడే ఉన్నారు. ఇప్పుడు యేసు ప్రభుల వారు శిష్యులను బలవంతం చేసి పంపించినారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారు? అయ్యా నువ్వు మాతో రావాలా, నువ్వు రాని ఎడలా మేము ఒక కడుగు వేయలేమయ్యా. అలా ఎవరన్నారు బైబిల్ గ్రంథంలో? మోషే గారు అన్నారు, నేను ఇశ్రాయేలు ప్రజలతో రాను, వీరు లోబడిన వాళ్ళని ప్రజలు, వీరు ప్రతిసారి నన్ను ఎదిరిస్తున్నారు, నా ద్వారా సూచక క్రియలు అద్భుతాలు చూస్తున్నారు, మరలా మాకు నీళ్లు లేవని సనుగుతారు, మాంసం లేదని సనుగుతారు, నీడ లేదని సనుగుతారు, అడివని సనుగుతున్నారు, అరణ్యమని సనుగుతున్నారు, 10 మార్లు నన్ను శోధించారు, నేను రాను అంటే మోషే ఏమన్నాడు? నువ్వు రాకపోతే నాకు ఇచ్చే బలం నేను తీసుకుపోతాను. అలా మీరు రాని ఎడలా మమ్మల్ని దూసుకుని పోవద్దయ్యా, మీ సన్నిధి మాతో రాని ఎడలా మేము ఎలా వెళతాం?
నీ సన్నిధి మాతో ఉండాలా, నువ్వు రాని ఎడల ఒక్క డెక్క గాని ఒక్క అడుగు గాని మేము వేయమన్నాడు. ఆ మాట ఈ శిష్యులు అనలేదు. అదే ఇప్పటి విశ్వాసుల జాబితా కూడా. ఈ శిష్యులు ఎలాగనో మా అంతటా మేము తెడ్డేయడం మాకొచ్చు, నామ నడపడం మాకొచ్చు, తెరచాప పట్టడం మాకొచ్చు. ఈ సముద్రం అసలు నీకేం తెలుసు, నువ్వు వడ్లవాని కొడుకువి, మేము జాలర వాళ్ళము, అడవును నడిపేవాళ్ళం, మాకు బోడంత అనుభవం ఉంది అని వెళ్ళిపోతున్నారు. విశ్వాసులు కూడా అంతే, బైబిల్ అంతా మాకు తెలుసు, ఆయన ఎవరు మాకు బోధించడానికి, మీరెవరు మాకు బోధించడానికి, మాకే బైబిల్ అంతా తెలుసు. అదే అనుభవంతో వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మరి 6 గంటలకు బయలుదేరితే 3 గంటలైనా కానీ ఎక్కడున్నారంటన్నా అద్దరికి చేరడంలా. నీ జీవితంలో ఇప్పటికి విశ్వాస జీవిత యాత్ర ప్రారంభించి ఎంత కాలమైంది? నీ ఆత్మీయ అంతస్తు ఏ స్థాయిలోకి వెళ్ళినావు? అందుకే ఆయన ఆశించిన స్థాయిలోకి వెళ్ళలేదు, అందరికి ఇంకా చేరలేదని ఆయన ఏం చేస్తున్నాడు? నడిచి వస్తున్నాడు నీ దగ్గరికి. దేని మీద నడుస్తున్నాడన్నా? నీళ్ల మీద నడుస్తున్నాడు. సృష్టి ధర్మానికి విరుద్ధం. నీళ్లు దిగిపోతాయి. నీరు అన్నిటికంటే కూడా బరువైన వస్తువు. దాని మీద ఏదైనా వేస్తే ఏమవుతుంది? దిగిపోతుంది లోనికి. కానీ ఈయన మానవ రూపంలో ఉన్న దేవుడు కాబట్టి ఆయన నడిచి వస్తున్నాడు. అప్పుడు పేతురు గారు అన్నాడు, ముందు భూతం అనుకొని భయపడ్డాడు, భూతం అని. అప్పుడు ఆయన ఒక శ్రేష్టమైన మాట చెప్పినాడు. 27వ వచనంలో, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకండి అన్నారు. ఎదరు ఇంకా వర్తమానం ఉంది, అందుకు నేను ముందుకు వెళ్లిపోతున్నా. మీకు ఇదంతా విషయం తెలుసు, ఒకసారి మనం దీన్ని ధ్యానించిన. ఇప్పుడు వాళ్ళు భయపడవద్దు అని వాళ్ళకి చెప్పి ఆయన ఏమంటాడయ్యా అంటే, నేనేరా బాబు, మీరెందుకు భూతం అనుకుంటున్నారు? భూతాన్ని కాదు, నేను మీ యొక్క బోధకుడిని అనేసరికి పేతురు గారు వెంటనే, ప్రభువా నీవే అయితే అంటే ఇంకా డౌట్ అయ్యి పేతురు గారికి ఇంకా అనుమానమే. మనకు కూడా విశ్వాసులకు కూడా ఆరాధనకు వస్తాం, ఇంకా అనుమానమే. వెళ్తామంటారా? వెళ్తామంటారా? అనుమానంగానే ఉంది. ఈ మధ్య ఎక్కువగా నేను ఆయనకి ఇష్టంగా లేను కదా అంటే ఏంటి? అనుమానమే ఇంకా. ప్రియ సహోదరుడా, ఎప్పుడైతే యేసు ప్రభుల వారి దగ్గరకు వచ్చి ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆ శిలువ రక్తముతో కడగబడినావు, అప్పుడే పాప క్షమాపణ పొందినావు. మరి అన్నప్పుడప్పుడు పాపంలో పడతాను కదా, అందుకే పడిన ప్రతిసారి ఆయన రక్తాన్ని ఆశ్రయించి పాపం నుండి దూరంగా రా, మరలా పాపం చెయ్యకు, అప్పుడు నిన్ను క్షమిస్తాడు ఆయన. ఈ పేతురు గారికి ఇంకా అనుమానమే కాబట్టి, నీవే అయితే అంటే నువ్వే మా బోధకుడు అయితే, నీవే మా ప్రభుల వారు అయితే, నా అత్తగారి చేతిని పట్టుకుని లేపిన వాడు నీవే అయితే, 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు విరిచిన వాడు నీవే అయితే, నేను కూడా నీళ్ల మీద నడవడానికి నాకు సహాయం చేయి. అప్పుడు యేసు ప్రభుల వారు అన్న మాట ఏంటంటే, రమ్మన్నాడు. వెంటనే రా అయితే అని సెలవుగానే పేతురు గారు ఆ దోణిలో నుండి కాలు కింద పెట్టాడు. కింద పెడతానికి ఏం కావాలండి? ఏం కావాలా? కాలు కావాలా, ధైర్యం కావాలా? కాలుంటే సరిపోద్ది కదా యేసుజతక్క, కాలుంటే సరిపోదు. ఏం కావాలా? ధైర్యం కావాలా. మోషే గారి కాలంలో ఒకసారి ఆ ఎర్ర సముద్రము, మోషే ఎందుకు అలాగ ఆలోచిస్తున్నావు, ఆగుతున్నావు, సాగిపో ముందుకి, నీ చేతిలో ఉన్నదంతా దాని వైపు చాప్ అన్నాడు. అంతే, చాప్ కానీ అదేమైంది? 2గా విడిపోయింది. ఆరిన నేల మీద నడిచారు. యెహోషువ కాలంలో యోర్దాను నిండుగా ప్రవహిస్తుంది గట్లు మీద. ఇలా 2 గట్లు ఉంటే ఈ గట్టు మీద నుంచి ఈ గట్టు మీద నుంచి నీళ్లు ఒరుసుకుంటూ వెళ్తున్నాయంట. మందసాన్ని ఎత్తుకోమన్నాడు లేవీలందరూ మందసం ఎత్తుకున్నారు. మీరు నీటిలోకి నడవండి అన్నాడు. మీరు నీటిలోకి నడవండి అని అంటున్నాడు. యాజకులు ఏమన్నా ఇదంటే ఏమో బట్టలన్నీ తడిసిపోతాయి కదా అన్నారు కదా, అండంలా. ఎందుకంటే వాళ్ళు ఒక మాట ఇచ్చారు, మోషే మాటకు లోబడినట్లుగా మేము నీ మాటకు లోబడతాం. మోషే మాట ఎలాగ మేము ఎదిరించలేదో నీ మాట అలా ఎదిరించాం. అంతే, యెహోషువ మాటకు లోబడారు. యాజకులు మందసాన్ని ఎత్తుకున్నారు. యోర్దాను దగ్గరికి వెళ్లి వాళ్ళు ఆ గట్టు మీద నుంచి ఇలా దిగుతుంటే నీరు లోపలికి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఇంకా దిగినారు. అంతే, నీరు అంతా కూడా వెనక్కెళ్లి ఏకరాశిగా నిలబడిపోయిందంట. అప్పుడు వాళ్ళకి ఏం కావాలా? మందసాన్ని ఎత్తుకొని నీటిలో దిగడానికి ఏం కావాలా?
మాటకు విధేయత, లోబడడం కావాలా. ఇక్కడ పేతురు గారు కూడా నేనేరా బాబు రా అనగానే యేసు ప్రభుల వారి మాటకు లోబడడం కావాలా, విధేయత కావాలా, ఇంకోటి ఏం కావాలా, ధైర్యం కావాలా. మా సీన్ అనండి. ఇప్పుడు వారు కూడా ఈ లేవీయులు ఎలాగైతే ధైర్యంగా లోబడి కిందకి వెళితే యోర్దాను ఏకరాశిగా ఆపబడిందో, ఇక్కడ యేసుప్రభుల వారి మాటకు లోబడి పేతురు గారు అడుగు బయట పెట్టగానే ఆ నీళ్లు గట్టిపడిపోయినాయి. అతడి వెంటనే నడుస్తూ యేసుప్రభుల వారి దగ్గరికి వెళుతూ ఉన్నాడు. కానీ వెళుతూ ఆయన ఏం చూశాడంట, అక్కడ ఒక మాట రాయబడి ఉంది, గాలిని చూసి భయపడి మునిగిపోసాగింది. గాలిని ఎందుకు చూసినాడు? ఎదురుకుండా ప్రభుల వారు ఉంటే ప్రభుల వారినే కదా చూస్తా, అయ్యా నువ్వేనా, నువ్వైతే వస్తాను రా అన్నాడు. రా అన్నప్పుడు ఆయనకే చూస్తూ వెళ్ళాలి. మళ్ళా ఏం చేసినాడు, నేనే నడుస్తున్నాను రా అని అనుకోసారి చూసినాడు శిష్యుల వైపు. అంటే గర్వం, గాలి ఎగురుపడుతూ ఉంటుంది కదా, అలాగా ఈయనలో నేనే అనేది గాలిగా ప్రవేశించింది. వెంటనే ఏమైనాడు, మునిగిపోతూ వచ్చినాడు. నేనే అనేది ఎప్పుడు ఎవరిలో కూడా ఉండకూడదు. ఆరాధించడానికి వచ్చిన ప్రియులారా, ఆయన మునిగిపోతూ అన్నాడు, ప్రభువా నన్ను రక్షించు అని. వెంటనే ఆయన అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడినామని చెప్పి ఇప్పుడు ఆయన చెయ్యి పట్టుకుని లేపినాడు. ఈ చెయ్యి పట్టుకుని లేపి ఇద్దరూ కలిసి నడిచి వచ్చి దోణిలోకి అడుగుపెట్టినారు. అప్పటిదాకా ఆ దోణికి ఏం కొడతా ఉంది? 32వ వచనం చదవండి. వారు దోణి ఎక్కినప్పుడు, అంటే వీళ్ళు నీటి మీద ఈయన నడుస్తున్నప్పుడు కూడా సముద్రం మీద ఏముంది? గాలి ఉంది. ఈయన మునిగిపోతున్నప్పుడు కూడా గాలి ఉంది. అందుకే ఈయన గాలిని చూసి, ఇంత గాలిలో నేనే నడుస్తున్నానా ఇంత గాలిలో అనుకుని మునిగిపోయినాడు. ఇప్పుడు ఇద్దరూ కలిపి దోణిలో అడుగు పెట్టగానే ఏమనిగిపోయిందంట? అప్పుడు దోణిలో ఉన్న వారు అందరూ, అంటే అందరూ అంటే పేతురు కాకుండా ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది. ఇప్పుడు పేతురుతో సహా 12 మంది వచ్చి యేసు ప్రభుల వారి పాదాల దగ్గర సాగిలు పడి ఒక మాట అంటున్నారు. ఏ మాట అంటున్నారు? నీవు నిజముగా దేవుని కుమారుడవు. ఎవరు అంట? ఇంతవరకు మేము యోసేపు మరియల కుమారుడు అనుకుంటున్నాం. కాదు, నీవు నిజముగా దేవుని కుమారుడు. అంటే అబద్ధంగా దేవుని కుమారులు ఉన్నారా? అబద్ధంగా దేవుని కుమారులు లేరు. గాని అధికారము ద్వారా దేవునికి కుమారులైన వారు ఉన్నారు. ఎవరు వారు? యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించి, దేవాది దేవుడు ఒక ఆయనకి అధికారం ఇచ్చినాడు. నీ పేరిట నీ నామాన్ని ఎవరు అంగీకరించి నీ రక్తముతో ఎవరు కడగబడతారో కొనబడతారో వారందరినీ నేను నిన్ను బట్టి నాకు పిల్లలుగా చేసుకుంటా. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్ని ఎవరు అంగీకరిస్తారో వారందరూ కూడా దేవునికి పిల్లలే. మనమందరము కూడా దేవునికి కుమారులమే, మనమందరము దేవునికి పిల్లలమే. కానీ నిజముగా దేవుని కుమారుడెవరో? ప్రభు అయిన మనమందరము దత్తపుత్రులం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఆయనకు తండ్రి అయిన దేవుడిచ్చిన, సిలువలో ఇచ్చిన అధికారాన్ని బట్టి, సిలువలో తన రక్తాన్ని చిందించుటను బట్టి, ప్రాణం పెట్టుటను బట్టి పొందినాడు అధికారం. దానిని బట్టి మనమందరము తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా పిల్లలమైన. కానీ యేసు ప్రభుల వారు అలాగే దత్తపుత్రుడు కాదు, ఆయన అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 3వ అధ్యాయం 16వ వచనములో, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా, అద్వితీయ అన్న కాడ పుట్టినోట్లో పెట్టినాడు ఏమని? జనితైక కుమారునిగా. ఇంకో రెండో వాడు లేడండి. ఈయనే ఏకైక కుమారుడు, ఈయనే జనితైక కుమారుడు,
ఈయన రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి దేవాది దేవుని యొక్క ఒకే ఒక్క కుమారుడు. నిజముగా ఆయనే దేవుని కుమారుడు. నువ్వెవరనుకుంటున్నావు? నువ్వు సేవించుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారు. నిజముగా ఆయన దేవునికి కుమారుడు. ఇది ఎవరు చెప్తున్నారు? 12 మంది శిష్యులు చెబుతున్నారు. ఏం చూసి చెప్తున్నారు? ఆయన నీళ్ల మీద నడవడం చూసి, పేతురును నడిపించడం చూసి, గాలిని అణిచివేయడం చూసి వీళ్ళు ఏమంటున్నారంటే ఈయన నిజముగా దేవుని కుమారుడు. అయితే కొందరు విని ఈయన నిజముగా లోకరక్షకుడు అన్నాడు. అది చూద్దాం రండి. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 41వ వచనం. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి కాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని. ఇప్పుడు వీళ్ళెవరు? సమరయి గ్రామస్తులు. ఒక గ్రామం అంతా. ఇందాకెవరు? 12 మంది శిష్యులే. ఈ 12 మంది శిష్యులు ఏమన్నారు? నీవు నిజముగా దేవుని. ఇది 14వ అధ్యాయంలో జరిగింది. 16వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారు పేతురుతోనూ అక్కడున్న వాళ్ళతోనూ మనుష్య కుమారుడు ఎవరని అనుకుంటున్నారా బాబు అంటే, కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరేమో ప్రవక్త అనుకుంటున్నారు, కొందరు బాప్తిస్మం ఇచ్చి తిరిగి లేచాడు అనుకుంటున్నారయ్య అంటే మీరేమనుకుంటున్నారు అన్నాడు. ఎవరైనా సమాధానం చెప్పారా? అక్కడ పేతురు గారు చెప్పినాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16లో ఏమంటాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం 16లో, అందుకు సీమోను పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైనా. ఎందుకు చెప్పాడండి? 16వ అధ్యాయంలో 16వ వచనంలో నీవు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్తున్నాడు. 14వ అధ్యాయంలో అనుభవించాడు కదా, మునిగిపోతున్న వాడిని చేయబట్టుకుని లేవనెత్తినాడు కదా, గాలి అణిగిపోయింది కదా, నీటి మీద నడిచొచ్చాడు కదా, సాయంకాలం పంపినా తెల్లవారిపోతుంది కానీ వీళ్ళు ఇంకా అద్దరికి చేరలేదని ఆయనే నడిచొచ్చినాడు కదా. అందుచేతనే ఆయనే దేవుని కుమారుడు. ఎటువంటి దేవుని కుమారుడు? సజీవుడైన దేవుని కుమారుడు. రాబోతున్నటువంటి క్రీస్తు ఈయనే. ఇంకా క్రీస్తు కొరకు ఎదురు చూడటటువంటి ఈయనేరా బాబు మెస్సియా అని. నీవే సజీవుడవైన దేవుని కుమారుడవైన మెస్సియా అన్నాడు. 12 మంది చెప్పినారు దేవుని కుమారుడని. 12 మందితో కలిసిన పేతురు చెప్పినాడు నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడని. ఇప్పుడైతే సమరయ పట్టణస్థులు ఆ స్త్రీ చెప్పిన దానిని బట్టి కాక ప్రభుల వారు అక్కడ ఉండి వారికి చెప్పినటువంటి అనేక సంగతులు విని ఇప్పుడు వాళ్ళు అంటున్నారు, ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని. నువ్వెంతకాలం బట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి వింటున్నావు? ప్రభు యేసుక్రీస్తు వారి గురించి ఎన్ని సంవత్సరాలను బట్టి వింటున్నావు? ఆ సమరయ గ్రామస్తులు కేవలము 3 దినాలండి అయ్యా మా ఊర్లో ఉండమని ఆయన వేడుకున్నారంట. 2 దినములు, 3 కూడా కాదండి, 40వ వచనములో ఆయన అక్కడ 2 దినములు ఉండెను. 2 దినాలు అక్కడ ఉండి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలన్నీ విని ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మా నువ్వు చెప్పిన మాట కాదు, నువ్వు చెప్పిన సాక్ష్యం కాదు విన్నాం అని. దానికంటే స్వయంగా ఈయన చెప్పిన మాటలు విన్నాం కదా, ఈయనే నిజముగా లోకరక్షకుడు, ఈయనే నిజముగా లోకరక్షకుడు. నువ్వేమని ఎరుగుతున్నావండి? ఆయన నిన్ను దేవునికి కుమారుడిగా చేసినాడే, ఆయనే నిజముగా దేవుని కుమారుడని ఎరిగినావా? నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చిన నిజముగా లోక రక్షకుడు. యేసు అనగా ఏంటి అర్థం? రక్షకుడు. ఒట్టి రక్షకుడు కాదు, నీ మట్టికే రక్షకుడు కాదు, లోకమంతటిని పాపము నుండి రక్షించడానికి వచ్చిన నిజమైన లోక రక్షకుడు. ఎరిగి ఉంటే కనుక అయ్యా నువ్వు నిజముగా దేవుని కుమారుడు, నన్ను దేవునికి కుమారునిగా చేసినావు, నీకు స్తోత్రములయ్యా. అయ్యా నువ్వు నిజముగా లోకానికి వచ్చిన రక్షకుడివి. పాపినైన నన్ను మాత్రమే కాక సర్వలోకములో ఉన్న పాపులను సిలువ దగ్గరకు వచ్చిన ప్రతి పాపిని రక్షించే
నిజమైన లోక రక్షకుడివి, నీకు వందనాలని ఆయన ఆరాధిస్తాం. మూడో మాట చూసి ఆరాధించుకుందాం. మూడవది యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. యోహాను గారు చెప్తున్న మాట విందాం. 20వ వచనం. మనము సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడు. ఈ మాట పాత నిబంధనలో ఒక భక్తుడు చెప్పినాడు. చెప్తారా ఎవరైనా? పాత నిబంధనలో ఒక భక్తుడు చెప్పినాడు. నాకు వాక్యం ఉపదేశించిన దైవ సేవకురాలు సువార్త చెబితే ఆ మాట చెప్పకుండా సువార్త ముగించదామే. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనములో ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సదాకాలమునకు రాజు అని చెప్పినాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనములో. అయితే ఇక్కడ భక్తుడైన యోహాను శిలువ దగ్గర యేసు ప్రభుల వారు మరణించడానికి ఇంకా కొద్ది గడియలకు ముందు, యోహాను ఇదిగో నీ తల్లి అని భూమి మీద తనకున్న బాధ్యతను అప్పగించబడిన వాడు యోహాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత చాలా ఎక్కువగా ప్రేమించబడిన వాడు యోహాను. అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లికి తన తరువాత ఇదిగో ఇతడే నీకు కుమారుడిగా ఉండి నీ బాధ్యతలు చూస్తాడని అప్పగించబడిన యోహాను అంటున్నాడు కదా. ఆయనను ఆనుకుని వాడు, ఆయన ప్రేమను రుచి చూచిన వాడు, ఆయనతో అధికముగా మిళితమై ఉన్నవాడు, అద్భుతమైనటువంటి సువార్తను 3 పత్రికలను దైవ ప్రత్యక్షత కలిగిన ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను అంటున్నాడు ఆయనే నిజమైన దేవుడు. అంటే అబద్ధపు దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, దేవతలనబడిన వారు చాలా మంది ఉన్నారు, దేవుళ్ళని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. ఈయన మత్తయి సువార్త మొదలుకొని యోహాను సువార్త వరకు నా ప్రభువైన యేసుక్రీస్తు వారు నేను దేవుడినని ఎక్కడే చెప్పలేదు. నేను మనుష్య కుమారుడిగా వచ్చాను, నేను నిజమైన వెలుగునని చెప్పినాడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో. నేను నిజమైన ద్రాక్షవల్లినని చెప్పినాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో. అయ్యా నేను మీకు వరకు మార్గముగా వచ్చానని చెప్పినాడు, మనుష్య కుమారుడని చెప్పినాడు, రిక్తుండని చెప్పినాడు. ఈ లోకంలో దేవుళ్ళు కాని వారు అనేక మంది దేవుళ్ళము, మేమే దేవుడను, నేనే దేవుడని చెప్తున్నారు. అందుకే ఆయనను ఎరిగినవాడు, ఆయనతో ఉండినవాడు, ఆయనతో కలిసి భుజించినవాడు, ఆయన చనిపోయినప్పుడు, ఆయన తిరిగి లేచినప్పుడు అనుభవించిన వాడు చెబుతున్న సాక్ష్యం ఈయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నువ్వెవరు దేవుడు అనుకుంటున్నావు? నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎవరు పడితే వాళ్ళు దేవుళ్ళని తొలగిపోతున్నావు. నిన్నటి దినాన్ని ఏం చేసినావు? నువ్వు నీకు నీవే సాక్షి. నిన్నటి దినాన్ని నువ్వేం చేసినావు? కట్టినావా పచ్చడి ఆకులు తోరణాలుగా? కడిగినావా ఇంటిని మొత్తం సర్పేసి? చేసినావా అన్ని తెచ్చి ఒక దాంట్లో కుమ్మేసుకుని తర్వాత తాగరా అని అన్యజనుల ఆచారములను అభ్యసిస్తూ వారు సేవించే దేవుణ్ణి సేవించే నీకు యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడేనా? నిజముగా ఆయన దేవుని కుమారుడని అంగీకరించినావా? నిజముగా ఆయన లోకరక్షకుడని ఎరిగినావా? ఎరిగి ఉంటే గనక అన్యజనుల ఆచారాలు ఎందుకు చేసినావు? ఆరాధించే ముందు ఒక్కసారి నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించుకో. నీ హృదయం మీద చేసుకొని నాకు ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నాకు నిజమైన రక్షకుడు, నన్ను దేవునికి కుమారుడిగా చేసినటువంటి ఆయనే నిజమైన దేవుని కుమారుడు. ఆ అనుభవం నీలో ఉంటే ఆయన ఆరాధించు. అది నిజమైన ఆరాధన. యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోను. సత్యము నీ జీవితంలో ఉండిన అనుభవము నిజమైతే నన్ను దేవునికి కుమారుడిగా చేసినాడు, నిజముగా ఆయన దేవుని కుమారుడు. లేని ఎడల నా బ్రతికి ఎలా ఉండిదో నేను ఒక్కొక్కసారి ఊహించుకుంటే అంత అసహ్యంగా ఉండవలసిన బ్రతికి దినాన్ని నా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి కుమారునిగా చేసినాడు. అయ్యా నిజముగా నువ్వు నాకు దేవుని కుమారుడు అయ్యావా? నా దేవుని కుమారుడు నీవే.
అందుకు నీకు వందనాలంట. నన్ను రక్షించడానికి ఆ రక్షకుడి లోకానికి మనుషుడిగా వచ్చి సిలువలో యాగమైన నా కొరకే కాదు, సర్వలోకము కొరకు నిజమైన లోకరక్షకుడు ఆయనే. అంతేకాదు, ఎంతో మంది దేవుళ్ళకి ఈ రెండు చేతులు ఇలా దండం పెట్టినాయి, కానీ ఈ దినాన నిజమైన దేవుడవు నీవేనయ్యా అని ఆయనకే నమస్కారం చేస్తా. ఎందుకు? నాకు నిజమైన దేవుడు ఆయనే. నీ జీవితంలో అనుభవం ఉంటే ఆ రీతిగా ఆరాధించటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు కూడా సహాయం చేయను గాక. దయచేసి లేచి నిలబడి ఒక చరణము పల్లవి పాడుకుందాం. రెండు వందల నాలుగు పల్లవి మొదటి చరణం పాడుకుందాం. పల్లవి మొదటి చరణం పాడుకుందాం. దేవాది దేవుని భూజనులాగా రండి స్తుతించు సదా. పాత పుస్తకాల్లో 202, కొత్త పుస్తకాల్లో 204. పల్లవి మొదటి చరణం పాడుకుందాం. మొదటి చరణం పాడుతుండగా సండే క్లాస్ పిల్లలందరూ సండే క్లాస్ కి వెళతారు. రాజీ అక్కడ చూసి వారందరూ ప్రార్థన. దేవాది దేవుని భూజనులారా రండి స్తుతించు సదా. దేవాది దేవుని భూజనులారా రండి స్తుతించు సదా. కరుణ కృప ప్రేమమయుడైన దేవుడు వరుసగా మన కంటి దయచేయువాడు. కరుణ కృప ప్రేమమయుడైన దేవుడు వరుసగా మన కంటి దయచేయువాడు. దేవాది దేవుని భూజనులారా రండి స్తుతించు సదా. దేవాది దేవుని భూజనులారా రండి స్తుతించు సదా. దయచేసి ఒక అన్న ఒక అక్క ఆరాధించడానికి ముందుగా అది సహోదరి తండ్రి మన సొంత బైబిల్ గ్రంథాలు చేతబట్టుకుని బైబిల్ పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి అనే పల్లవి పాడుకుందాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అక్షరము వరసవచనము, తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. ఈ సంవత్సరం కొత్త బైబిల్ గ్రంథాలు కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ప్రతి ఒక్కరూ కూడా మరి వస్త్రాలు కొనుక్కుంటున్నారు కదా, నూతనమైన బట్టలు కొనుక్కుంటున్నప్పుడు బట్టను అమ్మి ఏం కొనుక్కోమన్నాడండి? బట్టను అమ్మి కత్తిని కొనుక్కోమన్నాడండి ప్రభుల వారు. అందుచేత దేవుని వాక్యం అనే పరిశుద్ధ గ్రంథము నూతనమైనది ఉండడం చాలా శ్రేష్టం. వాళ్ళలో ప్రవేశించడానికి ముందు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తమును శరీరమును తిని త్రాగడానికి ముందుగా దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. 28 నుండి 31 వరకు మార్చి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టె తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. 11వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు
మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు మార్చి చదువుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను. ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే ఉండును. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునయ్యున్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయ్యున్నది. మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. మీలో మీరే యోచించుకొనుడి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా. ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా దేవా, పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ కృపను, మీ కనికరమును, మీ దయను మాకు అనుగ్రహించి సజీవ లెక్కన 3 మాసాలు కాపాడి 4వ మాసంలో ప్రవేశపెట్టిన మా ప్రియ పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు, వందనములు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. పరిశుద్ధులతో నన్ను కూడా ఈ సమాజములో సజీవునిగా ఉంచి సజీవుడమైన నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చిన యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా ప్రియమైన తండ్రి అయిన దేవునికి మీరు ఆయన ఏకైక కుమారుడు, నిజమైన దేవుని కుమారుడై ఉండి నా పాపినైన నన్ను నీ ప్రియ కుమారుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ రక్తదానం ద్వారా నన్ను కూడా తండ్రి అయిన దేవునికి దత్తపుత్రునిగా చేసిన నిజమైన దేవుని కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పాపినైన నాకు రక్షణించుటకు ఈ లోకమునకు వచ్చిన నిజమైన లోకరక్షకుడు నా కొరకు శిలువలో యాగమై రక్తమును ప్రాణమును పెట్టి నన్ను రక్షించినందుకు, సమాధిని గెలిచి పునరుద్ధారుడవై నీతిమంతం ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తూ నిజమునకు దేవుళ్ళు కాని వారికి సాగిల పడుతున్న నా మట్టి బ్రతుకును ప్రేమించి వెతికి రక్షించి నీవే నిజమైన దేవుడు అని సాగిలపడి నిన్ను ఆరాధించుకుని పూజించుకునేటట్టు నా బ్రతుకులో చేసిన గొప్ప కార్యము కొరకు వందనములు స్తోత్రములు మీకు ఆరోపించుకుంటూ మీ శరీరము తిని మీ రక్తము త్రాగుటకు ముందుగా మరొక పర్యాయం నాతో మాతో మాట్లాడుతూ రమ్మని ఈ సమయం ఆశీర్వాదకరముగా ఉంచమని వందనములు స్తోత్రములు మీకు ఆరోపిస్తూ నిష్ప్రయోజకులను ఒప్పుకుంటూ కలువరి శిలువ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను మమ్ము తెచ్చుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో స్తుతించి ఆరాధించి ఘనపరిచి సమర్పించుకుంటున్నాము తండ్రి. బలలో పాలిభాగం పొందడానికి ముందుగా మనలను మనము పరీక్షించుకొనవలసిన వారమై ఉన్నాం. ప్రియులారా, ఈ లోకంలో ఇప్పుడు విస్తారమైన వాక్యము మీకు అందుతూ ఉంది. ఎందుకంటే మీ అందరూ కూడా టీవీలు ఒకప్పుడు కలిగి ఉండేవారు, కానీ టీవీలు లేని ఇల్లులు ఇప్పుడు నేను చూస్తున్నా. కానీ సెల్ ఫోన్ లేని చెయ్యి చూడడంలా. ఏమి లేని చేతులండి? సెల్ ఫోన్ లేని చేతులు. సెల్ ఫోన్ అంటే మీరేదో నాలాంటి సెల్ ఫోన్ అనుకున్నారు సుమా. నాలాంటి సెల్ ఫోన్ చిన్నపిల్లలకి ఇస్తుంటే అంకుల్ వద్దు అంకుల్, పులుసుకో అంకుల్ అంటున్నారు. అరే తీసుకోరా, వద్దు అంకుల్, వద్దు అంకుల్ అంటున్నారు. ఇది అవసరం లేదంట వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కావలసిన సెల్ ఏది? ఎలాగి ఇంత ఉండాలంట. ఇంతుంటే గనక అంకులోసారి అని అడుగుతారు. కానీ ఇది నా దగ్గర ఉండదు కదా, ఇది నా దగ్గర ఉండదు. నా దగ్గర ఉండేదేమో ఇది.
కాబట్టి ఇది ఎవరికి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉండేది ఇది. ఈ సెల్ ఫోన్ ని చాలా వీటికి వినియోగిస్తున్నారు. అనేక వాక్యాలు వినడానికి కూడా వాడుతూ ఉన్నారు. చాలా సంతోషం. కానీ ఇందులోకి వెళ్తుంది. ఈ సెల్ ఫోన్ తో వాక్యాలు కూడా వింటూ ఉన్నారు మీరు. చాలా సంతోషం. హెబ్రోన్ వాక్యం ఎంతమంది వింటున్నారు? హెబ్రోన్ అంటే ఇది కాదులేండి, ఇది చిన్న హెబ్రోన్. హెబ్రోన్ అనే మహాసముద్రములో నుండి ప్రవహించిన చిన్న బోధు పంట బోధు లాంటిది ఇది. మన హెబ్రోన్ అనే మహాసముద్రము వాక్యాన్ని అందిస్తున్నారు. ఎవరైనా వింటున్నారా? 2 చేతులు లేదు, 3 చేతులు హెబ్రోన్ నుండి వచ్చేవి. మరి మిగిలిన వారు ఏ వాక్యం వింటున్నారు? కల్వర్ వాక్యం వింటున్నామన్నా, లేకపోతే జీసస్ కాల్స్ వాక్యం వింటున్నామన్నా. అన్నా మీరు కోటేసుకోరు కానీ కోటేసుకొని చెప్పే అన్న వాక్యం వింటున్నామన్నా కదండి. చాలా వాక్యం వింటూ ఉన్నారు మీరు. హెబ్రోన్ వాక్యం ఎందుకు వినరు? చాలా మంది లేనివి, బైబిల్లో లేనివి బోధించేవారు ఉన్నారు ఈ దినాన. ప్రియమైనటువంటి వాళ్ళారా, అన్నీ కూడా నిజమైన వాక్యమని నమ్మకండి. ఇందాక యేసు ప్రభుల వారిని గురించి నిజముగా దేవుని కుమారుడు, నిజముగా లోక రక్షకుడు, నిజముగా దేవుడు, నిజమైన ద్రాక్షవల్లి, నిజమైన వెలుగు అంటే అబద్ధమైన దేవుని కుమారుడు చాలా మంది ఉన్నారు ఈ లోకములో. అబద్ధముకు దేవుడు చాలా మంది ఉన్నారు ఈ లోకములో. యోహాను తాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అబద్ధ బోధకులు బయలుదేరి ఉన్నారని ఎప్పుడు రాసినాడు? క్రీస్తు శకం 97లో రాసినాడు. 97లోనే అబద్ధ బోధకులు ఉంటే ఇది 2022. ఎంతమంది పుంకాలుగా బయలుదేరారు? కాబట్టి దేవుని వాక్యము చదవండి. దేవుని వాక్యాన్ని వినే వాక్యము మీకు చాలా సార్లు చెప్పిన అన్న కూడా అదే మాట మీకు జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో బెరయాలోని వారు వాక్యం అలా ఉందా లేదా అని పరిశీలించారు. అకుల ప్రిస్కిల్లాలు చెప్పేశారని, పౌలు శీలలు చెప్పేశారని వారు నమ్మేలేదు. అది అలా ఉన్నదా లేదా? మరి మీరు దేవుని వాక్యం ఉన్నదా లేదా అనేది చదువుతున్నారా? బల్లలో పాలిభాగం పొందడం అంటే మందిరానికి వచ్చి ఆరాధన చేసి దేవుని వాక్యం విని మారు మనసు పొందేనని చెయ్యెత్తేస్తే బల్లలో ఈ దినాన్ని నేను బల్ల ఇస్తున్నా అని, ఆయన శరీరాన్ని నేను రక్తాన్ని మీకు ఇస్తున్నా. అయితే పూర్వ దినాలలో మన హెబ్రోన్ అనగా 4 గంటల అనుభవం, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటనే 4 గంటల అనుభవం మీద దేవుని దాసుడికి దేవుడిచ్చిన ఆకాశమునందు కలిగిన ప్రత్యక్షతకు అవిధేయుడు కాకుండా ఏర్పాటు చేయబడిన నూతన నిబంధన సంబంధమైన ఆరాధన నియమావళి కలిగిన హెబ్రోనులో బల్లలో పాలిభాగం పొందడానికి గడగడ వణికేవారు. ప్రతిదినము బైబిల్ చదువుతున్నావా అని అడిగేవారు. చదివితేనే బైబిల్ పల్లవ పాడాలా? వాక్యం వినినావా? వింటేనే ఆరాధన చెయ్యాలా? 4 గంటల అనుభవములో అనగా నియామక కూడికలన్నిటిలోనూ శుక్రవారము ప్రార్థనలోనూ నీవు నీ ఇంటివారు ఉండినారా? అలా అయితే బల్ల చుట్టూ చేరిన నీవు పరిశీలించుకో. అప్పుడు దేవుని వాక్యము దగ్గరకు వచ్చి దేవుని వాక్యపు వెలుగులో మన బ్రతుకు పరిశీలించుకొని అందులో చెయ్యి వేయమనేవారు. ఇప్పుడు ఇన్ని కండిషన్లు నేను చెప్పాను అనుకో, ఇక్కడ ఎంతమంది ఉంటారంటారండి? మోషే గారే ఉన్నారంటున్నారు, ముందు ఆయనే ఉండనని అంటున్నాడు. ఇంకెంతమంది ఉంటారంటారు? కొంతమంది మేము బైబిల్ చదవం కాబట్టి బైబిల్ పదవ పాడం, మేము సమయానికి వాక్యానికి రాం కాబట్టి మేము ఆరాధన చెయ్యం, మా ఇంటి వారు మేము కలిపి కుటుంబారాధన జరుపుకోవడం లేదు, శుక్రవారం రావడం లేదు, మంగళవారం రావడం లేదు కాబట్టి బలలో మేము పాలిభాగం పొందాం. అమ్మ అందరూ కిందకి వెళ్ళండి, వాళ్ళే ఆ అనుభవానికి తగిన వాళ్ళు అంటే 2-3 ఉంటారండి. అదే హెబ్రోను. మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అన్నాడు ఆయన. మందను పోగు చేయలేదు దేవదేవుడు భక్సింగ్ అన్న గారు. మందను పోగు చేయలేదు. మందను పోగు చేయాలంటే గనక ఆయనకు దేవుడిచ్చిన ప్రత్యక్షతలను బట్టి, ఆత్మ సంబంధమైన వరాలను బట్టి కోట్లాది మందిని ఆ దినాల్లో పోగు చేద్దుడు.
ఆయన అలా పోగు చేయలేదు. ఆయన వాక్యము దగ్గరకు రావాలని తీసుకొచ్చాడు. వాక్యము చదవాలని చెప్పినాడు. ప్రతి ఒక్కరి చేతిలో పరిశుద్ధ గ్రంథం ఉండాలా, ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం చదవాలా. గత దినాల్లో మీరు ప్రార్థించి పంపుతూ వచ్చినారు. రామన్నపాలెం అనే గ్రామం, అక్కడ అడిగితే వారు బైబిల్ ఎవరు చదివే అలవాటు లేదని చెప్పారు. అరే పోనీ పూర్తి బైబిల్ చదివిన వారు ఎంతమంది ఉన్నారంటే 3 ఎత్తినారు చెయ్యి. వారు అప్పుడు వాక్యం విన్న తర్వాత చేసిన తీర్మానం అంటే ఈ రాత్రి నుండే మేమందరము బైబిల్ చదువుతాం. నా ప్రియమైన తల్లి 75 రోజుల్లో 66 పుస్తకాలు పూర్తి చేసింది. ఆమెకు ఒంట్లో చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి. షుగర్ ఫ్యాక్టరీ ఉంది, అల్సర్ ఫ్యాక్టరీ ఉంది, గ్యాస్ ఫ్యాక్టరీ ఉంది, మరి బీపీ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీలన్నింటికంటే ముంచినోడు మా బాబు ఉన్నాడు. ఇవన్నీ అధిగమించి ఆవిడే బైబిల్ చదువుతుంది. మీరెందుకు చదవలేరు? యవ్వనస్తులు, చదువుకున్న వారు, ఉద్యోగస్తులు అంటే వాళ్ళందరూ కూడా తీర్మానం చేసినారు. మరి మీరు హెబ్రోను వాళ్ళమండి, 4 అంతుల అనుభవం అండి, వాక్యమేం చదువుతున్నామండి, పరిశుద్ధ గ్రంథం ఎన్ని అధ్యాయాలు చదువుతున్నామండి, ప్రతిరోజు 3 అధ్యాయాలు, ఆదివారం 5 అధ్యాయాలు చదువుతున్నామా? సంవత్సరానికి బైబిల్ పూర్తవుతుందా? సొలొమోను గారి సంవత్సరానికి పూర్తయిందా బైబిల్ మీది? నా ఇంట్లో చెప్పుకోకుండా మిగిలిన వాళ్ళకి చెప్తే నాకేంటి లాభం? అవలేదు బైబిల్. ఎందుకు అవ్వలేదు? గత సంవత్సరం బైబిల్ ఇంకా చదువుతూ ఉన్నావా? మొన్న కొట్టానంటే మీరే కదా అన్నారు. ఎందుకు కొట్టారన్నా? కొట్టొద్దన్నా చెప్పండి. ఇప్పుడు కొట్టాలా కొట్టవద్దా? ఏమన్నా కొట్టొద్దండి. అసలు చితక కొట్టమని చెప్తుందండి బైబిల్. బైబిల్ చదవని వాడిని చితక కొట్టమని చెప్తుంది బైబిల్. తాను బ్రతుకు దినములన్నిటా గ్రంథాన్ని చదువుతూ ఉండాలని ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో 23వ వచనం చివరి భాగంలో రాసినాడు. ప్రతి ఒక్కరు ఒక గ్రంథాన్ని రాసుకొని ఆ దినాల్లో రాసుకోవాలి. ఈ దినాల్లో కొనుక్కోవచ్చు కదా. అమ్మ మందిరానికి వెళ్తాను, ఒకసారి నీ బైబిల్ ఎంతవా అని అడిగి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఈ దినాన నా బైబిల్ చిరిగిపోయిందమ్మా, ఆ మందిరానికి వెళ్తా సేవకుడు చిరిగిపోయిన బైబిల్ తెచ్చేవేంటి అంటాడు. కొత్త బైబిల్ ఉంటే ఈ తల్లి అనే వాళ్ళు ఉన్నారు. కొత్తవి ఇంకా కట్టిన సీర్లు మాత్రం ఎందులో ఉన్నాయి? అబ్బా బాగా తెలుసు మా బాబుకి. ఎందుకంటే ఒకేసారి కొనేవాడు ఇది వరకు ఇప్పుడు కాదు. ఒకేసారి 6 సేర్లు 7 సేర్లు కొనేవాడు. ఈ రంగు లేదని ఆయనే తెచ్చేవాడు. ఇప్పుడు తెత్తలేదు. ఇప్పుడు ఎందుకంటే ప్రేమ పలసపడిపోయింది. ఆయనకంట 80కి దగ్గరలో ఉన్నాడంటే, మా అమ్మ ఏమో 70 దాటేసిందంటే. నీ ప్రేమ ఏమైపోయింది? మరి కట్టని సీర్లు బీరువాలో ఉన్నాయి కానీ వాడని బైబిల్ ఉందా మీ ఇంట్లో? అయితే పరిశీలించుకోండి. బలలో పాలి భాగం పొందడానికి ముందు మనకు దేవుడు ఇచ్చిన లేఖన భాగం దగ్గరికి వద్దాం. మొట్టమొదటిగా 11వ అధ్యాయము 13వ వచనం. మీలో మీరే యోచించుకొనుడి, స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట. అన్నగారి వాక్యాన్ని తీసుకొని మనకు చాలా తేటగా ఎన్నో విషయాలు చెప్పినారు. ఆయన చెప్పినంత కూలంకషంగా నేను చెప్పలేను. ఎందుకంటే ఆయన హెబ్రీ బైబిల్ చదువుతున్నారు, ఇంగ్లీష్ బైబిల్ చదువుతున్నారు, తెలుగు బైబిల్ చదువుతున్నారు. నేనే బైబిల్ చదువుతానండి? ఎందుకంటే నాకు ఇంగ్లీషు రాదు. ఇంకా ఇంగ్లీష్ రానోడికి హెబ్రీ ఏమో అర్థమవుతుందండి. హెబ్రీని కొన్ని తెలుగులో చేసినా కానీ నేను అర్థం చేసుకునేంతటి జ్ఞానం నాకు లేదు. కానీ దేవుడు మనకు ఒక ఉపదేశకుడిని ఇచ్చినాడు. బైబిల్ స్టడీ నేను ఆయనకు అప్పగించినాను. ఎందుకు అంటే ప్రియులారా, ఆయన ఏదో ఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ అని అప్పచెప్పలేదండి. ఆయన ఏదో మీకు బాగా ఇంటికా నుంచి దోచిపెడుతున్నాడేమోనన్నా అందు గురించి అప్పగించారు. అందు గురించి కూడా కాదండి. ఆయన దగ్గర దోచిపెట్టాయని కూడా కాదు, అలాగని కూడా నేను అప్పగించను. ఆయనలో ఉన్న ఆత్మీయత ఇప్పుడు కాదండి, సుమారు 10 సంవత్సరాల క్రితమే చూసి వాక్యం కొరకు నేను పిలుస్తూ వచ్చిన. ఆయన అంగీకరించలే. ఎందుకు అంగీకరించలేదో నేను కారణం చెప్తాను. ఇంతవరకు ఆయనతో కూడా చెప్పలేదు. ఎందుకు అంగీకరించలేదంటే, ఈ పక్కన వాక్యం చెప్పడానికి ప్రభుల వారు ఆయనకు అనుమతి ఇచ్చేవాడు కాదు. ఎందుకంటే మనం అందరం శరీర సంబంధంగానే ఉన్నాం. ఆయన ఎక్కడ ఉండేవాడు అంటే గుంటూరు సియోన్లో ఉండేవాడు. చాలా గొప్ప దైవ సేవకులు అరవింద్ అన్న గారు, నెహమ్యా గారు, జాన్ డేవిడ్ గారు, కురియన్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప దైవజనులు. జాన్ డేవిడ్ గారు అని ఆయన దగ్గర ఆయన పెరిగిపోవచ్చు. ఆ అంతస్తుకు మనం సరిపోం అని చెప్పి నేను ఇక్కడ వాక్యం చెప్పకూడదు. వీళ్ళు వాక్యం అనే కాడి కిందకి రాని వాళ్ళు అని చెప్పేవారు కదా. చాలాసార్లు అడిగాను.
ఆ శనివారం కనపడడు, ఆదివారం ఇంట్లో ఉండేవాడు. ఈ తల్లిని అడిగేవాడు, ఎప్పుడన్నా అమ్మ ఒక్కసారి తీసుకురమ్మా అంటే రానంటే నేనేం చేయనన్నా, నీ వాళ్ళకి దొరుకుతులేదు, నా గేలానికి దొరుకుతులేదు అనేది ఆమె. అలాగే కానీ ఈ యాక్సిడెంటల్ గా అయినా కొంచెం చావు బ్రతుకులకు మధ్యానికి వెళ్లి తర్వాత బ్రతికి కొద్ది విషయాలు ఆయన విన్నాడు. మన మధ్య జరిగిన కొన్ని విషయాలు విన్నాడు. ఏం విన్నాడు? ఏదో గొప్పలో ఘనతలో కాదండి. మనం పొందిన అవమానాలు, మనం పొందిన నిందలు, మనం త్రోసివేయబడ్డాలు, మనం నెట్టివేయబడ్డాలు, మన మీదకి వచ్చిన అపవాదులన్నీ వీళ్ళమయ్యానైతే ఉండొచ్చు, వీళ్ళమయ్యానైతే వాక్యం చెప్పొచ్చు, వీళ్ళు ఓర్చుకుంటున్నారు, వీళ్ళు సహిస్తున్నారు, వీళ్ళంటే అవమానాలు గుండా వెళుతున్నారు, వాళ్ళే కదా కావాలి ప్రభువు. కానీ అప్పుడు మన మధ్యన ఉన్నారు. మీకు ఇంకొక రహస్యం కూడా చెబుతా. ఈ మధ్య కాలంలోనే మన రాజమండ్రి పట్టణంలో పరిచర్య చేస్తున్న అంతర్జాతీయ సేవకులై ఈయనని పిలిచి 6 గంటలు ఈయనతో సంభాషించారు. 6 గంటలు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మనకి అపాయింట్మెంట్ ఉండాలి. కానీ ఈయన అపాయింట్మెంట్ అడిగి, అయ్యా నువ్వు ఏ రోజున ఆ రోజున రావయ్యా అని ఈయన రప్పించుకొని ఈయనతో మాట్లాడి కొన్ని విషయాలు ఈయనకి ఇచ్చిన బంపర్ ఆఫర్ అండి. నాకు ఇస్తే కనుకంటే నేను మీ అందరికీ నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నాను. నిజమండి, మీ అందరికీ ఒక నమస్కారం పెట్టి నేను వెళ్ళిపోతాను. బంపర్ ఆఫర్ ఇచ్చారండి ఆయనకి. అయ్యా నువ్వు చెప్పిన విషయాలన్నీ నిజంగా నేను చాలా అంగీకరిస్తున్నాను. కొన్ని విషయాలు నేను దాటి వెళ్ళిపోయాను, నిజంగా నన్ను క్షమించు అని ఆయన చేతులు పట్టుకుంటూ, నేను ఇప్పుడు వాక్యం చెప్పే ముందు ఆలోచించి పరిశీలించి చెబుతాను. ఒక్క విషయం నేను మిమ్మల్ని అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు నాతో ఉండు. నేను ఏ ఏ దేశాలలో పరిచయం చేస్తున్నానో ఆ దేశాలన్నీ మళ్ళా నువ్వు వెంటనే నేను ఈ దేశం నుండి వేరే దేశం వెళ్తా, ఆ తర్వాత నా తర్వాత నువ్వు ఆ దేశంలో ఉండు. నేను ఇంకో దేశం వెళ్తాను కదా, నేను విడిచిన దేశానికి మళ్ళీ నువ్వు రా. టోటల్ వరల్డ్ వైడ్ నేను సేవ చేస్తున్నా. ఇదిగో నా బ్యాంక్ బ్యాలెన్స్ చూడు సార్, ఎంత పడ్డది చూసావా, మంత్లీ ఇది. అంచేత ఇలాంటిది నీకు కూడా ఉంటుంది అని ఆపరిస్తే ఈయన అన్నాడంట, క్షమించండి, నేను చిన్న సంఘములో ఒక చిన్న దైవ సేవకుని, దేవుని సేవకునితో సహవాసం చేస్తున్నా. అంచేత ప్రభువు నాకు ఇచ్చిన దర్శనం అక్కడ ఇచ్చాడు ప్రత్యక్షత, అంచేత అక్కడ ఉంటున్నా, నేను మీతో ఉండాలి. ఆయన మాట మనకి సరిగా అర్థం కావడం లేదేమో ఇంకా మీకు చాలా మందికి. ఆయన చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళా చెప్తూ ఉంటుంటే మీకు కొంచెం ఇబ్బందిగా కూడా ఉంటుందేమో. కానీ యవనస్తులు బాగా క్రాస్ చేస్తున్నారు. బైబిల్ స్టడీకి యవనస్తులు వచ్చి నాతో వాళ్ళు ముచ్చటించేటప్పుడు అంకుల్ అన్న చివరికి తెచ్చింది చాలా మాకు బాగా అర్థమైంది, ఇంకా కొందరు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నారు, దయచేసి చేతులు జోడించి మీకు చెబుతూ వస్తున్నా. అన్నిసార్లు మనకు ఉపదేశము దొరకదు. రాజుల గ్రంథంలో అంటాడు, మీకు వాక్యము లేకపోవడం ద్వారా, ఉపదేశించేవారు లేకపోవడం ద్వారానే మీరు ఇలాగున తొలగిపోయారని చెప్తాడు ఒక ప్రవక్త వచ్చే ఇశ్రాయేలు ప్రజలకి. అలాగే మరి దేవుని వాక్యములో దేవుని వాక్యము దొరకని కాలం ఒకటి రాబోతుంది. ఉపదేశకులు ఎవరు ఉండరు, ఆ కాలం రాబోతుంది. మనకు ఉన్నప్పుడు వినియోగించుకోవాలి. సరే, ఇప్పుడు అన్నగారు కొన్ని విషయాలు మీకు చెబుతూ వచ్చినారు. ముసుగు కొరకు అది కొందరు అభ్యంతరాలు కూడా తెలియజేస్తూ వచ్చినారు. ముసుగు గురించి ఎందుకంత లోతుగా చెప్పాలా? ఒక విషయం తెలుసుకునేటప్పుడు దాని మూలం ఏమిటో తెలుసుకుంటే చాలా మంచిది. అప్పుడు నువ్వు ఇతరులకు కూడా చెప్పగలుగుతావు. మీరు అడగండి, ముసుగు మేమే ఎందుకు వేసుకోవాలి, అన్నలు ఎందుకు వేసుకోకూడదు అడగండి. మీరు ఏమన్నా బైబిల్లో ముసుగేసుకున్న మగవాళ్ళు లేరా? ముసుగేసుకున్న ఆడవాళ్ళు ఉన్నారా? ముసుగు మేమే ఎందుకు వేసుకోవాలా? పైగా మీరు ఏ ముసుగు అన్నారో నిండు ముసుగు అంటున్నారు. దైవజనుడు దాసన్న గారు ఏం చెప్పేవారండి? అక్కలు ముందుగానే ఆయన పులిపీట మీదకి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసే ముందే అక్కలు నిండారా ముసుగు వేసుకోనండి, అన్నలు షర్టు గుండీలు నిండుగా పెట్టండి, మోకాళ్ళు వేయండి అని ఖచ్చితంగా చెప్పేవారు. కానీ ఈ దినాల్లో మందిరానికి వచ్చాక కూడా ముసుగేసుకోవడం లేదు. అసలు మందిరానికి బయలుదేరేటప్పుడే నువ్వు ముసుగేసుకోవాలి. తెలుసా నీకు ఆ విషయం? ఎప్పుడు వేసుకోవాలి ముసుగు? ప్రార్థన చేసేటప్పుడా?
ఇంటి దగ్గర నువ్వు బయలుదేరినప్పుడే నువ్వు ముసుగు వేసుకుని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని రావాలా? స్త్రీయే ఎందుకు ముసుగు వేసుకోవాలా? పురుషుడు ఎందుకు వేసుకోకూడదు? పరిశుద్ధ గ్రంథంలో స్త్రీలు ఎవరైనా ముసుగు వేసుకున్న వారు ఉన్నారా? పురుషులు కూడా ముసుగు వేసుకున్న వారు ఉన్నారా? ఎందుకు పురుషులు వేసుకోకూడదు? అయితే దేవుని వాక్యములోనే చూద్దాం. పురుషుడు, స్త్రీయే ఎందుకు ముసుగు వేసుకోవాలి, పురుషుడు ఎందుకు వేసుకోకూడదు? దానికి జవాబు ఈ 11వ అధ్యాయంలోనే 11వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్పినాడు. చూడండి. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన తల మీద నీకు ముసుగు వేసుకోవడం అనేది దేవుడిచ్చిన అధికార సూచన. ఒక ముద్ర కొట్టామనుకోండి, ఇదిగోండి ఈ ముద్ర చూడండి, ఇది ఇండియన్ గవర్నమెంట్ వారి ముద్ర. ఇది ఎవరు పడితే వాళ్ళు కొట్టడానికి ఉందా అన్న ఈ ముద్ర? ఈ ముద్ర ఎవరు పడితే వాళ్ళు కొట్టడానికి లేదు. ఒక జడ్జి గారు కొట్టాలా, ఒక డిఎస్పీ కొట్టాలా, ఒక అధికారం కలిగిన వాళ్ళే కొట్టాలి ఈ ముద్ర. ముద్ర అది. అధికారము అంటే ఒక ముద్ర. స్త్రీ ముసుగు వేసుకుంది అంటే ఒక ముద్ర, అది ఒక అధికారం. ఎవరి అధికారం కింద ఉందని? దేవుని అధికారం కింద ఉందనే ఒక ముద్ర. ముసుగు వేసుకోలేదనుకో దేవుని అధికారం కింద నువ్వు లేవు. అంటే నీ అధికారం చొప్పున నువ్వు ఉంటావు, నీ ఇష్టం చొప్పున నువ్వు బ్రతుకుతావు. సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో నీ సమస్త ప్రవర్తన పైన ఆయన అధికారమును ఒప్పుకును అన్నా. మరి మేమే ఒప్పుకోవాలా? వాళ్ళు ఒప్పుకోరా? వాళ్ళైతే ముసుగేసుకోరా? మేము ముసుగేసుకుంటే మేము అధికారము పొందినట్లు, దేవుని అధికారం అనే గుర్తు మాపై ఉన్నట్లు. మరి వాళ్ళకి దానికి కూడా జవాబు ఉంది. 11వ అధ్యాయము 7వ వచనం. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునయ్యున్నాడు కనుక దేవుడు చెప్పినాడు, తల మీద ముసుగు పురుషుడు ఏం చేయకూడదు. ఎందుకు? పురుషుడు ఏమై ఉన్నాడు? దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క మహిమ. మొట్టమొదట ఆదామును చేసినప్పుడు ఎవరు పోలిక ఇచ్చాడు? ఆదాముకి దేవుని పోలిక ఇచ్చాడు, దేవుని స్వభావాన్ని ఇచ్చాడు, దేవుని యొక్క ఊపిరి ఇచ్చినాడు. మానవుడిని చేసిన తరువాత దేవుడు వీడు ఒంటరిగా ఉండకూడదని కొన్ని దినాలు అయిన తరువాత వాడికి నిద్రనిచ్చి వాడిలో నుండి ఎముకను తీసి ఎవరిని చేసినాడు? స్త్రీని చేసినాడు. అందుకే అక్కడ ఆయన చెబుతూ వచ్చాడు. తర్వాత వచ్చిన చదవండి 8. ఏలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగినే గాని చెప్పండి. ఇప్పుడు మీరు ఎవరిలో నుండి వచ్చారు? కాబట్టి పురుషునికి మీరేమై ఉండాలి? లోబడి ఉండాలి. పురుషుడికి మీరేమై ఉన్నారో తెలుసా? పురుషుడికి దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? యేసుప్రభుల వారు ఏమై ఉన్నారో తెలుసా? యేసుప్రభుల వారికి దేవుడు ఏమై ఉన్నాడో తెలుసా? రండి 3వ వచనం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు. మనం తెలుసుకోవాలి ఈ విషయం. తెలుసుకోకపోతే నేను ముసుగేసుకుంటున్నాను కానీ నువ్వేమో ముసుగేసుకుంటున్నావేంటి? నువ్వేమో జోపాలు పెంచుతున్నావు కదా. అందుకే పురుషులు తల వెంట్రుకలు పెంచుకున్నట్టు అవమానం, స్త్రీ తల వెంట్రుకలు క్షౌరము చేయించుకోవడం అవమానం, ముసుగు వేసుకొనకుండా ఉంటే అవమానం. ప్రతి పురుషుడికి శిరస్సు ఎవరండి? యేసుప్రభుల వారు. యేసుప్రభుల వారికి శిరస్సు ఎవరండి? దేవాది దేవుడు. మరి ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరండి? పురుషుడు. పురుషుడంటే మన వినికిడిలో భర్త. ఇంగ్లీష్ లో అన్న చెప్తూ వచ్చారు. అన్న ఇంగ్లీష్ బైబిల్లో వైఫ్ అండ్ హస్బెండ్ అని రాయబడింది. ఇక్కడ తెలుగు బైబిల్లో ఏమని రాయబడింది? పురుషుడు అని రాయబడింది. పురుషుడు అంటే ఏ పురుషుడు? ఏ పురుషుడు? సామెతల గ్రంథానికి ఒకసారి వెళదాం. సామెతల గ్రంథం 7వ అధ్యాయానికి వెళ్ళి, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం.
పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు. అతడు సొమ్ము సంచి చేత పట్టుకుని పోయాను. సంచి చేత పట్టుకొని పోయెను. ఉన్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడు. ఉన్నము నాటి వరకు ఇంటికి తిరిగి రాడంట. ఏం పట్టుకొని వెళ్ళాడంట? సొమ్ము సంచి చేతోడు పట్టుకొని వెళ్ళిపోయినాడు. సొమ్ము చేసుకున్నావురా బాబు అంటారు ఎవరన్నా. ఇప్పుడు మా నాన్నగారు కాయలా పడి మా పెనుగొండలో మా నాన్న చాలా కాయలా పడినాడు. అప్పుడు చూడడానికి వచ్చినాడు. దేవుడు సొమ్ము చేసేసుకుంటే బాగుండు బాబు. ఏం చేసుకుంటేనంట? దేవుడు సొమ్ము చేసేసుకోవడం ఏంటి అని అనుకునేవాడు. అంటే ఆయన ఖర్చు చేసేసి తీసుకెళ్లిపోవాలండి. మా బాబుని ఏం చేసి తీసుకెళ్లిపోవాలండి. మా బాబు అంటాడు, మీ అమ్మ దేవుడు సొమ్ము చేసేసుకుంటే బాగుండు ఏంటి? మా అమ్మని అంటాడు, దేవుడు మీ అమ్మని బొమ్మను సొమ్ము చేసేసుకుంటే బాగుండు. అంటే సొమ్ము చేసుకోవడం అంటే ఏంటి? ఈ పురుషుడు ఏంటి? ఈ పురుషుడు ఎవరు? సొమ్ము సంచి అట్టుకుని వెళ్ళిపోవడం ఏంటి? ఆ పురుషుడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పురుషుడుగా, మగ గొర్రె పిల్లగా, లోక పాపాలు మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్లగా భూమి మీద జన్మించి ఆయన సిలువలో మరణించి పాతాళానికి దిగిపోయి పాతాళములో ఉండినటువంటి పాత నిబంధన భక్తులందరి యొక్క చెర అనేటటువంటి పరదైసును అనే చెరను, సొమ్ము సంచిని, వాళ్ళందరూ అక్కడ విశ్రాంతిలో ఉన్నారు. వాళ్ళందరినీ సొమ్ము చేసుకుని ఆ సంచి చేత పట్టుకొని చెరగా తీసుకొని వెళ్ళిపోయినాడు ఆయన. ఇది ఎఫెసీ పత్రికలోని 4వ అధ్యాయంలో మనం చదువుతాం. ఎఫెసీ పత్రిక రండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి, కాబట్టి ఆయన తీసుకొని పోయినాడు సొమ్ము సంచి. సొమ్ము చేసుకున్న పాత నిబంధన కాల భక్తులందరినీ కూడా ఆ చెర నుండి సంచిని, ఆ పరదైస్ అనే సంచిని చెరగా తీసుకుని పోయినాడు. దూర ప్రయాణం పోయినాడు. ఎక్కడికి పోయినాడు? 40వ దినాన్ని ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినాడు పురుషుడు. ఎప్పుడు వస్తాడు ఆ పురుషుడు? పున్నమి నాటి వరకు ఇంటికి తిరిగి రాడని చెప్తున్నామే. ఈమె చెప్పేది సంఘము కాదు. ఇక్కడ పరాయి స్త్రీ, సంఘాన్ని తప్పుదారులోనికి నడిపించే స్త్రీ. ఈ స్త్రీకి తెలుసు ఆయన వెళ్లిపోవడం తెలుసు, ఆయన రావడం తెలుసు, ఆయన వెళ్లిపోవడం తెలుసు. ఆయన ఎప్పుడు వస్తాడో సూచన కూడా చెబుతుంది. ఎప్పుడు వస్తాడంట? పున్నం అంటే ఏంటంటే, పున్నం నాడు చంద్రుడు ఎలా ఉంటాడన్నా? నిండుగా ఉంటాడు. అయితే అమావాస్య నాడు ఎలా ఉంటాడు? కనబడు. అంటే పున్నమ నాటికి వస్తాడంటే ఇప్పుడు ఎక్కడున్నాం మనం? పున్నమకి ముందున్నాం. పున్నమకు ముందున్నామంటే వెలుగు అంతా లేదు. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయంలో నిజమైన వెలుగుగా వచ్చినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో నన్ను వెంబడించి వాడు జీవపు వెలుగు కలిగి నన్ను అనుసరిస్తాడని చెప్పినాడు. ఇప్పుడు ఆయన సిలువేయబడి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయినాడు. నిజమైన వెలుగు లోకములో లేదు. ఇప్పుడు ఆయన ద్వారా వెలిగించబడిన వెలుగులు మాత్రమే ఉన్నాయి. అందుకే ఆ ప్రియ ప్రభుల వారు భూమి మీదకి తిరిగి ఎప్పుడు వస్తాడో అప్పుడే పున్నమి, అప్పుడే నిజమైన వెలుగు, అప్పుడే ఈ లోకంలో నీవు నేను కూడా ఒకేసారి ఎత్తబడతాం. ఆ పున్నమి వెలుగు వరకు ఆయన రాడు అని చెప్తున్నాడు. ఎవరైనా పురుషుడు. అందుచేతనే ఈ పురుషుడు నీకు శిరస్సు అయి ఉన్నాడు. నీ శిరస్సుని ఇప్పుడు అవమానపరుస్తావా, ఘనపరుస్తావా? నీ శిరస్సు ఎవరై ఉన్నాడు? పురుషుడై ఉన్నాడు. నీ భర్త అనుకుంటున్నావేమో, నీ భర్త కాదు. చదవండి ఆ మాట కూడా. యెషయా గ్రంథం 54వ అధ్యాయం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు. చాలండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, వివాహాలైనవి. వాళ్ళందరూ కూడా వివాహాలైనవి కాబట్టి మా భర్తను కనపరచాలని ముసుగేసుకున్నారు. మరి వివాహం కాని పిల్లలు ఉన్నారు, కన్య పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, యవనస్తు దశకు రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఎందుకు ముసుగేసుకోవాలా? వాళ్ళకి, వీళ్ళకి, ఇక్కడ కూర్చున్న వీళ్ళకి అందరికీ కూడా సృష్టించిన సృష్టికర్త ఏమై ఉన్నాడు? అదే ఇక్కడ సామెతల్లో ఏమై ఉన్నాడు? పురుషుడై ఉన్నాడు.
కాబట్టి పురుషుడు మీకు స్త్రీకి శిరస్సు కాబట్టి ఏం చేయాలా? శిరస్సును ఘనపరచాలి. ఘనపరచాలంటే ఏం చేయాలా? తలపై ముసుగు వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలా? ఏమా? ఇంటి దగ్గర. ఇంటి దగ్గర వేసుకుని మందిరానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇంటి దగ్గర ముసుగు వేసుకుని నేను వచ్చానన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మీరు పాత కాలంలో మన భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధాని ఎవరన్నామే? ఇందిరాగాంధీ గారు. ఆమె వెళ్లేటప్పుడు అవి మనము వరకు పూర్వం సినిమాలకు వెళ్ళేవాళ్ళం కదండి. అప్పుడు సినిమాలకు వెళ్ళినప్పుడు న్యూస్ రీల్ ఏమనేవారు? సినిమాకు ఆయన వెళ్ళేవాడు కాదంటే ఎప్పుడన్నా వెళ్ళేవాడు చెప్పాడు. ఇప్పుడు వెళ్ళలేదని చెప్తున్నాను. నేను ఏదైనా చెప్పేస్తాను కాబట్టి చెప్తున్నాను. అప్పుడు న్యూస్ వేసేటప్పుడు ఆ న్యూస్ లోనూ ఆమె పరిగెడతా, ఆమె గబగబా విమానం దిగి గబగబా నడుస్తూ ఉండేటప్పుడు ఆమె ఇలాగ కమిటి చెంగు ముసుగేసుకునేది. ఆమె ఎప్పుడు కనబడిన ఇందిరాగాంధీ గారు పైగా ఆమె తల ఏంటి? ఆమె క్రాపింగ్ వేయించుకున్నాను. అయినా కానీ ఆమె ఏం చేసేది? ముసుగు వేసుకునేదాన్ని. అంటే ఆమె తన యొక్క శిరస్సుని ఎంత గౌరవించిందంటే, నాకు శిరస్సు పురుషుడు అంటే నా సృష్టికర్త అయి ఉన్నాడని ఆమె ఎరిగింది. మరి మనం మందిరానికి వచ్చాక కూర్చున్నాక, దయచేసి నన్ను క్షమించండి, మీరు లోతుగా తెలుసుకోవాలని మాత్రమే ఈ విషయం చెప్తున్నాను. కూర్చున్నాక బైబిల్ అక్కడ ఎట్టాక అప్పుడు చెంగు తీసుకుని ఎలా కప్పుకుంటారు? ధర్మమేనా? న్యాయమేనా? చేస్తున్నది కరెక్టేనా? బైబిల్లో ఎవరైనా అలా ముసుగేసుకున్న వాళ్ళు ఉన్నారా? రండి చూద్దాం. బైబిల్లో ముసుగేసుకున్న వాళ్ళు ఆదికాండం 24:65. ఆదికాండం 24:65 త్వరగా చదవాలి. 24:65 మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుతున్న ఆ మనుషుడెవరని దాసునడగగా ఇతడు నా యజమానుడని చెప్పెను గనుక ఆమె ముసుగు వేసుకుని. ఎవరామె? రిబ్కా. ఇప్పుడు రిబ్కా ఒంట్ల మీద లాబాన్ అనే తన తండ్రి ఇంటి దగ్గర, తన తండ్రి ఇంటి నుండి వస్తుంది. వచ్చేటప్పుడు వీళ్ళున్న హారానికి వచ్చేసినారు. ఇక్కడ పొలంలో ఒక మనుషుడు నడిచి వస్తున్నాడు. ఆయన చూసి ఈయనెవరో అని అడిగింది. ఎవరిని? తన దగ్గర ఉన్న ఎలియాజరు గారు. ఆయన అన్నాడు, ఆయనే నా యజమానుడు, నిన్ను వివాహమాడడానికి నీ సౌందర్యం కోరుకుంటున్నవాడు అతడే. అనగానే ఒంటె నుండి దిగి ఏమేసుకుందంటామే? మీ యజమాని దగ్గర ఎప్పుడైనా నువ్వు ముసుగు వేసుకున్నావా అన్నా? మేము ఇద్దరమే ఇంట్లో ఉన్నప్పుడు ఎలా? ఎవరైనా ఇతరులు వచ్చినప్పుడు, నీ సేవకుడు గాని లేదా పరిశుద్ధులు ఎవరైనా వచ్చినప్పుడు నీ భర్త ఎదురుగుండా నువ్వు ముసుగు వేసుకున్నావా? రిబ్కా ముసుగు ఇంకా వివాహం కాలేదు. ఆమెనమ్మా, అతడేనమ్మా నా యజమానుడు, నీకు యజమానుడు. కీర్తన గ్రంథం 45:8 ప్రకారం నీ సౌందర్యమును కోరు రాజు ఆయనే, అతడు నీకు యజమానుడు. అనగానే ఒంటి మీద నుండి దిగి ఏం చేసింది? నీ యజమానిని గౌరవిస్తున్నావా? ఇంటిలో నీ యజమానికి గౌరవం సూచన ఏంటి? ముసుగు వేసుకునడం. ఇది యజమాని మాటకు మాట ఇచ్చేస్తున్నావా? ఒకసారి ఒక అక్కాళ్ళ ఇంటికి వెళ్తే ఆమె భర్త అంటున్నాడు కదా, ఏమయ్యా మాస్టర్ గారు మీరు ఇలాగే నేర్పుతున్నారా? ఏమన్నా ఏమైంది? మాటకు మాట ఇచ్చేస్తుంది మీ అక్క, ప్రార్థన మాత్రం చేసేస్తుంది. ఓనో అన్న, మీరు కూడా రెండోసారి మీరు కూడా మందిరానికి వస్తే అక్కలకి ఏం చెప్తున్నామో, అన్నలకి ఏం చెప్తున్నామో, వాక్యం ఏం చెప్తుందో తెలుస్తుందంటే నేను రాను. ఈవిడ మారేదాకా నేను రానన్నాడు. ఆవిడ మారలేదు, ఆయన మారలేదు, ఇద్దరు రావడం. ఆవిడ మారుంటే కనుక ఆయన వచ్చును. ఇప్పుడు ఆవిడ రావడం లేదు, ఆయన రావడం లేదు. ఎందుకు? యజమానిని గణపరచు, గౌరవించు. యజమాని ఎదురుకుండా వేరొకరు నీ భర్త తరపు వాళ్ళే వచ్చారు. నీ భర్తతో నువ్వు మాట్లాడే సమయంలో ముసుగు ఉండాలా? నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇంకా ఎవరైనా వేసుకున్నారా? 38వ అధ్యాయం 14వ వచనం. 38:14 ఆదికాండం 38:14. అప్పుడు చాలా పెద్దవాడైనప్పటికీ అతడు తాను అతనికి ఇయ్యబడుకుండుట చూచి తన వైధవ్య వస్త్రములను తీసివేసి ముసుగు వేసుకుని శరీరమంతయు కప్పుకొని. చాలండి. వైధవ్య వస్త్రములు. చదవయ్యా ఒకసారి ఆ మాట చదువు నువ్వు.
వైదవ్య వస్త్రాలు చదువు. వైద్య వస్త్రములను వైద్య వస్త్రాలా వైదవ్య వస్త్రాలా? వైదవ్య వస్త్రాలు. నాలాంటి స్వరం అంటే వైద్య వస్త్రాలు అని చదువుతారు. వైద్య వస్త్రాలు అంటే ఏంటంటే ఆపరేషన్ చేస్తారని డాక్టర్ వేసుకునే వస్త్రాలు వైద్య వస్త్రాలు. వైదవ్య వస్త్రాలు అంటే ఏంటంటే అమ్మా భర్త లేని విధవరాలు వేసుకునే వస్త్రాలు. ఎంత తేడా! ఒక్క మాట పలుకడం తేడా వచ్చేసరికి వైద్య వస్త్రాలు అని చదివేసాను అనుకోండి, డాక్టర్ గారు ఆపరేషన్ చేసేటప్పుడు వేసుకుంటాడు కదా నీలం కోటో పచ్చకోటో, అదన్నమాట. అదే వైదవ్య వస్త్రాలు అంటే అందుకే చదివేటప్పుడు అన్న చెప్తూ వచ్చాడు 34:16 యెషయాలో ఏమనుంది? యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకునుడి. చాలా జాగ్రత్తగా చదవాలి. నా 10 సంవత్సరాల వయసులో మా నాయనమ్మ గారు ఊరు వెళ్లి పశువు రెలుపులకి వెళ్ళాం. పసుపు రెలుపులు అంటే మరి ఇక్కడ చాలా మందికి తెలుసో తెలీదో, పసుపు పంట వేశాక ఆ పంటని బాగా పసుపు దుంపలు ఊరాక తవ్వుతారు. తవ్వి పరిల కింద పెడతారు. మా వ్యవసాయదారులు ఉన్నారు, మా అప్పారావు గారు ఉన్నారు, మా సూర్యడమ్మ గారు ఉన్నారు, మోషే గారు. ఈ పరిలు ఆ దుంపలు ఇలా పెట్టేసారు తవ్వేసి. ఇప్పుడు ఆ దుంపలని బద్దలు కొట్టి, ఆ మట్టి గడ్డను బద్దలు కొట్టి అందులో ఉన్న దుంపలన్నీ గంపలో వేయాలి. మట్టికి మట్టి దుంపలకు దుంప వేరు చేయడమే పసుపు రెలచడం. ఆ రెలుపుకి వెళ్తే ఒక పరి ఇక్కడ నుండి చాలా దూరం ఉంటుంది. ఆ పరి అంతా రెలిస్తే ₹2. అలాగే నా సాయంకాలానికి అక్క నేను కలిపి ఒక 10 పనులు 15 పనులు దాకా రెలిచేవాళ్ళు. ఎందుకంటే దసరా సెలవులు సంక్రాంతి సెలవులకు వెళ్లి ఆ పని చేసి ఆ డబ్బులు తెచ్చుకొని పుస్తకాలు కొను. అలాగే నేను ఈ దుంపలు ఇలా బద్దలు కొడుతూ ఇలా చేస్తాను. నేను దుంపలు ఇలా బద్దలు కొట్టుకుంటే అంటున్నా అక్క ఏరుకుంటూ వస్తాను. అప్పుడు హుషారు రావాలి కదా. ఆ హుషారు గురించి ఏం పాడతారన్నా? పాటలు పాడదారు. ఆ పాటలు అప్పుడు అంతకు ముందు నెలలోనే బాలక్కని ఒక అక్క ఏం చేసిందంటే ఈ యేసు ప్రభువు వారి మీటింగ్లకి తీసుకెళ్ళి క్రిస్మస్ కూడికలకి వాళ్ళు అక్కడ పాటలు నేర్పారు. భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలో అది ఒకటే వచ్చింది. ఇంక మళ్ళీ తర్వాత వెనక్కి ఇంక ఇది అట్టుకొని భయము లేదు, దిగులు ఈ ఒక్కొక్క గడ్డిని బద్దలు కొడతాం, వెళ్ళిపోవడం. మళ్ళీ ఎదరగా ఎప్పుడు వచ్చినాడో వెనకాల ఆ చేను యజమాని, పొలం యజమాని వచ్చి విన్నాడు. అలా నుంచొని విన్నాడు. ఆయన గొడువేమో ఒకడట్టుకున్నాడు, ఆయన ఇలాగ నుంచున్నాడు అంటే విన్నాడు. నేనేమో కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇంకా పాట ఎదరికెళ్దా వెనక్కి వెళ్దా అన్నాడు. ఎదరికి వెళ్దా వెనక్కి వెళ్దా అని తిరుగుతే పైకి దాన్ని అంతవరకే వచ్చాడు, నీకు రాదండి. అయితే నీకు భయం లేదా అని మా ఆయన చెప్పారండి. యేసుబాబు ఉంటే భయం ఉండదండి. యేసుప్రభు ఉంటే భయం ఉండదా? బైబిల్ చదువుతావా నువ్వు అన్నాడు. అప్పటికి నిజంగా ఇంకా నేను బైబిల్ చదువుతానండి అన్నా. చేస్తాను, చదువుతావా అన్నాడు. చదువుతానండి. చదువుతావా? నువ్వు భయం లేదు అని కొట్టి వెళ్ళిపోయినాడు. నిజంగా మరి బోయాజు లాంటివాడేమో ఈ రోజుకి బైబిల్ చదవడానికి భయం లేదు, ధైర్యంగా చదువుతాడు. పరిశీలించి చదువుకుంటూ నేర్పించినాడు దేవుడు. నా ప్రియమైనటువంటి ఇక్కడ యోధా యొక్క కోడలైనటువంటి తామరు తనకున్న వైదవ్య వస్త్రాలు తీసి తనకు జరిగిన అన్యాయాన్ని తన మామకు తెలియజేయడానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భంలో ఆమె వేసుకుందే ముసుగు వేసుకుని శరీరం అంతా ముసుగు వేసుకున్నది. ఎవరు వేసుకున్నారు ఇక్కడ? తామరు ముసుగు వేసుకుంది. తనకు జరిగిన అన్యాయం తన మామకు తెలియజెప్పడానికి ఆ తిమ్నాత్ అనే దారిలో ఒక ఇంటిలో ఆమె ముసుగు వేసుకున్న తర్వాత విషయం వేరు. మనకి అక్కడ మనకు కావలసిన సందర్భం ఆమె ఏం వేసుకుంది? తలపైన ముసుగు వేసుకుంది. ఎవరిని దర్శించడానికి వెళ్ళినప్పుడు తన మామ ఆ దారిని యజమానిని దర్శించడానికి రెబకా వేసుకుంది. అలాగే తన మామను దర్శించడానికి ఇక్కడ తామర వేసుకుంది. ఇంకా ఎవరైనా వేసుకున్నారా? పరమగీతాలు. మొన్న గత ఆదివారం నాడు మనం చూసినటువంటి పరమగీతాలు 4వ అధ్యాయం 1వ వచనం. నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుతున్నవి, నీ తల వెంట్రుకలు గిలాతు పర్వతము మీది మేకల మందను పోలి ఉన్నవి, నీ పలు వరుస కత్తిర వేయబడినవియు కడుగబడి అప్పుడే పైకి వచ్చినవియునై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనను పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది, నీ పెదవులు ఎరుపు నూలను పోలి ఉన్నవి, నీ నోరు సుందరము, నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దానిమ ఫలము వలె అగబడుచున్నవంటున్నాడు. ప్రియుడు తన ప్రియురాలైనటువంటి షూలామితి ముసుగు వేసుకుంటే
దగ్గరగా వచ్చి ఆ దగ్గరగా ఆమె ముసుగులో నుండి చూస్తున్నాడు ఆమెని. ఆమె ముసుగులో నుండి ఆమె కన్నులు చూస్తున్నాడు, ఆమె నోరు చూస్తున్నాడు, ఆమె పెదవులు చూస్తున్నాడు, ఆమె పలు వరుస కూడా చూస్తున్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే ముసుగులో నుండి ఆమె యొక్క పలు వరుస, కన్నులు, నుదురు కూడా చూస్తున్నాడు. పాత నిబంధనలోనే ఒక ఆమె మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే దైవజనుడు అలా కూర్చొని ఉన్నాడు. ఆమె ఏమో ఇలాగ వచ్చి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చేస్తుంటే ఆమె పెదవులు కదలడం కనబడుతుంది కానీ ఆమె మాటలు ఏమి వినపడటం లేదు. ఏమనుకున్నాడంటే ఈమె ఏదో మొత్తం మీద ద్రాక్షారసం తాగేసి వచ్చి ఇక్కడ ఓ అని చెప్పని అంటుంది, ఏమి నాకు వినపడటం లేదు, ప్రార్థన కాదు ఇది అనుకుని నువ్వు ఎంతకాలం మత్తురాలు అయి ఉంటావు అని చెప్పని అన్నాడు. ఎవరండి ఆయన? ఏలియా అండి. ఏలియా అండి. నాకు సరిగా వినపడదండి, ఇంగ్లీష్లో తెలుగు కదా, గట్టిగా చెప్పండి బాబు. ఏలియాయా ఎలీషాయా? అనుమానం వచ్చేసింది. అబ్బాయా అమ్మాయి అంటే అనుమానం వచ్చేస్తుందంట. పుట్టింది అబ్బాయి. తోలసత్వం గారు కోడలకి అనుషాకి బాబు పుట్టాడు ఆపరేషన్. అబ్బాయాక అని అన్నామనుకో అప్పుడు అలా అక్కడ ఉన్న నానమ్మ దగ్గరికి వెళ్ళి వస్తుంది అనమాట. ఆ పిల్లడి దగ్గరికి వెళ్ళి చూసి అప్పుడు అబ్బాయి అండి, మళ్ళీ నువ్వు అలాగే అనుమానం పెడుతున్నావేంటి, అబ్బాయే పుట్టాడు అన్నాడు కదండి. ఇప్పుడు ఏలియాయా ఎలీషాయా అంటే అనుమానం వచ్చేసింది. ఏలియా కాదు ఎలీషా కాదు, ఎవరు? ఏలి. మరి ఆ ప్రార్థన చేసిన ఆమె ఎవరు? ఎవరండి? అన్న. ఎందుకు ఆమె ప్రార్థన చేస్తుంటే ఆయనకి పెదవులే కనబడుతున్నాయి కానీ ఆమె కన్నులు కనబడటం లేదు. ఏమేసుకుందామే? మరి ఇక్కడ షూలామితి ముసుగేసుకుంటే సొలొమోనుకి ఎందుకు కనబడుతుంది? పక్కనున్నాడు కాబట్టి ఆమె నుదురు కూడా కనబడిపోతుంది. కానీ ఈయన ఎక్కడున్నాడు? దూరంగా ఉన్నాడు కాబట్టి ఏలీ గారు, రెండోది మంద దృష్టి ఉంది కాబట్టి, అప్పటికే పెద్ద వయసు కలిగిన దైవజనుడు కాబట్టి దూరం నుండి చూస్తుంటే ఆమె పెదవులు కదులుతున్నాయి కానీ శబ్దం కూడా వినపడటం లేదంట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనములో ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను అంటే ఆమె ఏమేసుకుంది చెప్పాలి. ఇప్పుడు మీరు ఏమేసుకుందామా? మరి నువ్వు వేసుకుంటున్నావా ముసుగు ప్రార్థనకు వచ్చినప్పుడు? ఆమె ఇంకా ఏం చేస్తుందంటే కన్నీరు గారుస్తుంది, తన హృదయాన్ని కుమ్మరిస్తుంది, కన్నీరు గారుస్తుంది ఆమె. అయితే ఆమె కన్నీళ్లు కనబడలేదు. ఆమె ముసుగులో నుండి ఆమె కన్నులు కనబడడం లేదు. ఆమె పెదవుల యొక్క తాకిడి, ఆమె పెదవుల కదలిక కనబడి ఎంతకాలం మత్తురాలాగా ఉంటావు అన్నాడు. ఆమె ఏమంటాడంటే, అయ్యా నేను మత్తురాలని కాదయ్యా, నా హృదయంలో ఉన్న వేదనను బట్టి తండ్రి దగ్గర నా హృదయాన్ని నేను ఏం చేసుకున్నా కుమ్మరిస్తున్నాను. చెప్పండి ఇప్పుడు రిబకా ఏం చేసింది? యజమాని ఎదుట, మామగారు ఎదుట తామర ఏం చేసింది? ముసుగు వేసుకుంది. అలాగే దైవజనుడి దగ్గర దేవుని ఇంటిలో ప్రార్థనకు వచ్చినటువంటి హన్న ఏం చేసింది? మరి మీరేం చేస్తున్నారు? పరమగీతాలు 6వ అధ్యాయం 4వ వచనం 7వ వచనం. పరమగీతాలు 6వ అధ్యాయం 7వ వచనం. నీ ముసుగు గుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలె అండి. కణతలు అంటే ఏంటండి నాన్నగారు? ఎలా కనబడుతున్నాయంట? విచ్చిన దాడిమ ఫలం. దానిమ్మకాయ ఉంది కదా, దానిమ్మకాయ మామూలుగా చూస్తే ఎలా కనబడితే మామూలుగా ఎర్రగా చక్కగా ఉంది. విచ్చిన అంటే ఇప్పుడు దాన్ని కోసావు, కోస్తే 4 ముక్కల కింద మనకి మార్కెట్ లో పెడతారు అన్న, చాలా బాగున్నాయి, రంగు బాగుంది, రుచి కూడా బాగుందని తీస్తారు. ఎలా ఉంటుంది అది? 4 వైపులా ఇలాగ ఇచ్చిపోయింది, ఇలా ఇచ్చిపోయిందండి. షూలామితి యొక్క ఈ కణతలు దాడిమ కాయలాగా విచ్చుకుపోయినాయి అంట. అంటే ఎంత విస్మయముతో, ఎంత వేదనతో, ఆమె భారముతో ముసుగు వేసుకొని కన్నీళ్లతో ప్రార్థన చేస్తుందో చూడండి. ప్రార్థనలో ఎప్పుడైనా నీ ముసుగు గురించి, ఆరాధనలో ఎప్పుడైనా నీ ముసుగు గురించి, వాక్యము చదివేటప్పుడు ఎప్పుడైనా నీ ముసుగు గురించి ఆలోచించినావా?
ఆమె అంత వేదనతో లేదా అంత భారముతో ప్రార్థన చేస్తున్న ముసుగు మాత్రం తొలగనివ్వలేదు. అది అక్కడ మనకు కావలసిన భాగం. మన ముసుగు అర్థమాలు చెప్పాలి. అమ్మ పావు ముసుగు వద్దమ్మా, పోలన్న అర ముసుగు వేసుకుంటాం. అమ్మ అర ముసుగు కూడా వద్దమ్మా, సర్లే అన్న వేసుకుంటాం ఫుల్ ముసుగు అని అప్పుడు వేసుకుంటాం. అసలు ఆ ముసుగుకున్న విశిష్టత ఏమిటి? ప్రభుల వారిని గణపరచడానికి గుర్తు. ఇంకా అది ప్రభుల వారి అధికారం కింద నువ్వు ఉన్నట్టు గుర్తు. ఇంకా నీ పురుషుడికి నీవు ఇస్తున్నటువంటి విలువ, ఈ భూమి మీద నీ యజమానికి నీవు గౌరవించడం, నీకంటే పెద్ద వయసు కలిగిన నీ మామగారు గాని నీ బావగారు గాని నీ పెద్ద వయసు కలిగిన ఎవరైనా వచ్చినప్పుడు వారిని దర్శించే ముందు ఏం వేసుకోవాలా? అంతేకాకుండా నీవు ప్రార్థన చేసేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు ఏం వేసుకోవాలా? అన్న ఈ చీర సిల్క్దన్న, జార్ఖండ్ నుంచి తీసుకొచ్చారన్న, మా భర్త ఇక్కడది అనుకుంటున్నారా, అవుట్ ఆఫ్ స్టేట్, అందుచేత ఇది జారిపోద్దన్న, మరి ఏం చేయమంటారు? అందుకే పిల్లలకి ఇస్తాను కదా స్కార్ఫ్ ఇలా కట్టుకుంటారు, అలాంటివి కొనుక్కోండి. అలాంటివి కొనుక్కొని కట్టుకోండి. ఇంకా జారదు కదా, ఇక్కడ దాకా ఉండేలాగా మడత పెట్టుకొని కట్టుకోండి అమ్మా. ముసుగు వేసుకోవడం అనేది మీకు దేవుడిచ్చిన అధికారపు సూచన ఉన్నది. దేవదూతల ఎదుట, దేవదూతలకు అధికారంగా ఎలాగా వారికి రెక్కలు ఇచ్చినాడు, నీకు అది దేవుడు ఇచ్చినాడు. మరి పురుషులు ఎవరైనా వేసుకున్నారా? మనం వేసుకున్న ప్రశ్నల్లో ఒకటి, ఎవరైనా పురుషులు ఎవరైనా ముసుగు వేసుకున్నారు? వేసుకున్నారన్నా? ఎవరు వేసుకోలేదా? ఏమా అక్కలు చెప్పండి మీరు, ఎందుకంటే శోధించాలి. మాకేనా పురుషులు వేసుకోకూడదా? పురుషులు ఎవరైనా వేసుకున్నారా? వేసుకోకూడదని చెప్పినాడు. ఎందుకు? దేవుని పోలిక మహిమ కాబట్టి పురుషులు వేసుకోకూడదు. కానీ ఒక ఆయన వేసుకున్నాడే. నిర్గమకాండం 34 వచ్చింది. నిర్గమకాండం 34 వచ్చింది. ఆయనను మోషే యెహోవాతో మాట్లాడుటకు ఆయన సన్నిధిని ప్రవేశించినది మొదలుకొని అతడు వెలుపలికి వచ్చే వరకు ఆ ముసుగు తీసివేసెను. అతడు వెలుపలికి వచ్చి తనకు ఆజ్ఞాపింపబడిన దానిని ఇశ్రాయేలులతో చెప్పెను. మోషే ముఖ చర్మము ప్రకాశింపగా ఇశ్రాయేలీలు మోషే ముఖమును చూచిరి. మోషే ఆయనతో మాట్లాడుటకు లోపలికి వెళ్ళు వరకు, లోపలికి వెళ్లే వరకు ఏం వేసుకుంటున్నాడు మోషే గారు? లోపల ఆయనతో మాట్లాడేటప్పుడు ఏం చేస్తున్నాడు? ఇదేంటండి అసలు ముసుగు ఎందుకు వేసుకోవాలా మోషే గారు? ఏ పురుషుడు కూడా ముసుగు వేసుకోకూడదని దేవుడు వాక్యం చెప్పింది కదా. మరి ఇప్పుడు ఈయన ఎందుకు ముసుగు వేసుకుంటున్నాడు? పాత నిబంధన కాలం వేరు, కొత్త నిబంధన కాలం వేరా? చూద్దాం. అది కూడా 29వ వచనం చదవండి. 34:29. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించిన గనుక భయపడుతున్నారు. మోషే దగ్గరికి వెళ్ళడానికి భయపడుతున్నారు. ఎందుకంటే మోషే వాళ్ళకి తెలుసు. కానీ ఇప్పుడు మోషేని చూస్తుంటే మోషే ముఖములో నుండి ఏమొస్తుంది? ఒక రకమైన కాంతి. ఆయన ముఖమంతా ప్రకాశిస్తుంది. ఇది వరకలాగా లేదు. ఆ ముఖము మారిపోయింది, ప్రకాశంగా అయిపోయింది, వెలుగులాగా అయిపోతుంది. ఆయన ముఖం చూడాలంటే భయం వేస్తుంది. ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు. అందుకే అప్పుడు అహరోను వాళ్ళందరూ అన్నారు, అయ్యా నీ ముఖం మేము చూడలేకపోతున్నాం, నువ్వు మాట్లాడు, కానీ మేము నీ ముఖం చూడలేమయ్యా అంటే ఏం వేసుకున్నాడు? అందుకు మోషే గారు ముఖం మీద ముసుగు వేసుకున్నారు. దైవజనుడు భక్సింగ్ అన్న గారి గురించి నేను వినిన ఒక అనుభవం చెప్పగలను. ఆయన దేవునితో, ఇక్కడ మోషే గారు ముఖం ఎందుకు ప్రకాశించింది? దేవునితో 40 పగళ్ళు 40 రాత్రులు గడిపినాడు. అందుచేత ఇప్పుడు దేవుని సన్నిధి ఆయన మీద ప్రకాశించింది.
ఆయన కాంతి ఈయన మీదకి వచ్చేసింది. ఇప్పుడు ఈయన ముఖం ప్రకాశిస్తుంది. అలాగే దైవజనుడు భక్సింగ్ అన్న గారు దేవునితో గంటలు సహవాసం చేసేవాడు. దినానికి 18 గంటలు కూడా ఆయన ప్రార్థన చేసిన దినాలు ఉన్నాయి. మనం ఏమని చెప్పుకుంటాం, దినానికి 18 గంటలు నేను పని చేశాను, పని చేసి సంపాదించానని చెప్తాం. కానీ దైవజనుడు దినానికి 18 గంటలు ప్రార్థనలో ఉండేవాడు, మోకాళ్ళ మీద ఉండేవాడు, దేవుడితో మాట్లాడుతూ ఉండేవాడు, దేవుడు మాట్లాడుతుంటే వింటూ ఉండేవాడు. అందుచేత దేవుని యొక్క ముఖ ప్రకాశము దైవజనుడిలో ఉండేది. భక్సింగ్ అన్న గారు మాట్లాడేటప్పుడు ఇలా మాట్లాడేవారట. ఇలా మాట్లాడుతుంటే ఎవరైనా ఏదైనా ఒకవేళ క్వశ్చన్ చేశారనుకో, ఆ క్వశ్చన్ చేసినప్పుడు ఆయన ఇలా ముఖం ఎత్తితే అంతవరకు ఆయనతో ముఖం చూసి మాట్లాడేవాళ్ళు వాళ్ళ ముఖం దించుకునేవారంట. ఎందుకంటే ఆయన ముఖంలోనికి చూడలేకపోయేవారట. ఆయన ముఖంలో నుండి వచ్చే వెలుగుకి, ఆ ప్రకాశానికి వాడు ముఖంలో చూడలేక అన్నా అలాగే ఓకే అండి అనేవారట. వాళ్ళు ముఖం దించుకుంటున్నారని అర్థమైపోయి ఈయన ఏం చేసేవాడు, ఆయన ముఖాముఖిగా మాట్లాడడానికి వెరసేవారు. ఎందుకు? ఆయన ముఖములో అంత కాదు, కానీ ఆయన ఇప్పుడు ముసుగు వేసుకోవాలి. వీళ్ళరా, ముసుగు అనేది దేవుడిచ్చినటువంటి ఈవి మీకు. మీరు తల వెంట్రుకలు క్షౌరము చేసుకొనకూడదు, కనుబొమ్మలు కూడా కత్తిరించుకోకూడదు. అలాగని పురుషులు తల వెంట్రుకలు పెంచుకోకూడదు, ఇష్టానుసారమైన కత్తిరింపులు చేసుకోకూడదు. పురుషుని యొక్క తల ఎవరు? యేసుక్రీస్తు ప్రభులవారు. అందుచేత ఈ శిరస్సుని ఎలా ఉంచుకోవాలా? ఇక్కడ దాకా జోపాలు పెంచుకొని, నాజీరు చేయబడిన వారికి అది అధికారం. నాజీరు చేయబడిన వారికి మాత్రమే దేవుడిచ్చిన ఆధిక్యత అది. నీకు నాకు క్షౌరము చేయించుకోవాలి. దైవజనుడు భక్సింగ్ అన్న గారు సిక్కు, ఆయన గడ్డం ఉండేది, ఆ గడ్డానికి ఒక క్లాత్ కట్టుకుంటారు. కానీ ఆయన ఏం చేసినాడు, ప్రభుల వారిని ఎరిగాక, ప్రభుల వారిని అంగీకరించాక తల క్షౌరము చేయించుకొని, శుభ్రంగా గడ్డము చేయించుకొని రాజకుమారుడిలాగా ఉండేవాడు ఆయన. నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయమును మొదటి నుండి ఇంకా చదవండి, లోతుగా చదవండి. ప్రభుల వారు మీతో మాట్లాడతారు. నీవు ముసుగు వేసుకుంటే, పరమగీతాల్లో ప్రియురాలు దగ్గరికి ఎవరు వచ్చారు? ప్రియుడు వచ్చినాడు. ప్రియుడు వచ్చి ఆమె ప్రార్థన చేస్తుంటే చూస్తున్నాడు, ఆమె ఆరాధన చేస్తుంటే చూస్తున్నాడు, ఆమె వాక్యం చదువుతుంటే చూస్తున్నాడు. నీ ప్రియుడు వస్తాడు. చూడండి, అది నా మాట కాదు. పరమగీతాల్లో 4వ అధ్యాయము 12వ వచనం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము. చాలండి. 5వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరి, ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు. చాలండి. అక్కడ ఉద్యానము, జలకూపము ఎవరు? ఆమె ప్రాణేశ్వరిని, ఆమె ప్రియురాల్ని గురించి అన్నాడు. ఇప్పుడు అక్కడ 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నా ఉద్యానవనమునకు నేను, అంటే నా ప్రాణేశ్వరి దగ్గరికి, నా ప్రియురాలు దగ్గరికి నేను వచ్చింది. నా ప్రియురాలు, ఆ ఉద్యానవనం ఎవరు? సంఘం. అంటే నీవే. నువ్వు ముసుగు వేసుకునేప్పుడు నువ్వు ముసుగును జాగ్రత్తగా గమనించుకుంటే, చక్కగా నువ్వు ముసుగు వేసుకుంటే, నీ ముసుగులో నుండి నీ కన్నులు మూసుకున్నావో లేవో చూస్తాడు. నీ ముసుగులో నీ నుదురును చూస్తాడు, నీ ముసుగులో నీ కణతలను చూస్తాడు, నీ ముసుగులో నీ పెదవులు ఆరాధిస్తున్నాయా, చదువుతున్నాయా, ప్రార్థన చేస్తున్నాయా చూస్తాడు. నీ ముసుగులో నీ పలువరస ఎలా ఉందో చూస్తున్నాడు. నీ పలువరసకి అక్కడ ఆయన చక్కటి వర్ణనను ఇచ్చినాడు. నీ పెదవులకు వర్ణనను ఇచ్చినాడు, నీ నుదురుకు వర్ణనను ఇచ్చినాడు, నీ కణతలకు వర్ణనను ఇచ్చినాడు. అంటే నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీవు ముసుగు వేసుకుని ప్రతిసారి నిన్ను ఎంత దగ్గరగా ఉండి గమనిస్తున్నాడో చూడు. అంటే ముసుగు వేసుకోకపోతే కూడా చూస్తాడా? చూడ్డా? ముసుగు వేసుకోకుండా నువ్వు చేసే ఆరాధన, చేసే ప్రార్థన, నువ్వు చదివే వాక్యం ఆయన చూస్తాడా? చూడ్డా? చూసి బాధపడతా. రైతు మోకాళ్ళ మీద కొట్టాలి. మనల్ని మనం పరీక్షించుకుందాం, మనల్ని మనం పరిశీలించుకుందాం. దయచేసి మోకాళ్ళ మీద కొట్టాం, కుర్చీలో మనం లేచి నిలబడదాం.
గంభీరమైన సమయానికి మనం చేరుకున్నాం. ప్రభుల వారు మనల్ని దర్శించిన కాలాన్ని కనుక ఎరగకపోతే గొప్ప అపాయానికి గురవుతాం. ఆయన మనలను దర్శిస్తున్న కాలం ఇది. కృప భూమి మీద ఉంచబడిన కాలం ఇది. ఆయన శరీరము రక్తము మన మధ్య ఉంచబడిన కాలం ఇది. ఆయన నిజమైన దేవుడిగా నీకుండిన కాలము, ఆయన నిజమైన లోకరక్షకుడని నువ్వు ఎరిగిన కాలం, ఆయన నిజముగా దేవుని కుమారుడయ్యుండి తనకు ఇవ్వబడిన అధికారమును బట్టి నిన్ను నన్ను దత్తపుత్రులుగా చేసిన కాలంలో ఉండినాం. ఆరాధించినావా ఆయనను? నోరారా ఆయనను గనపరుచుకున్నావా? హృదయమారా ఆయనను స్తుతించావా? సమయం లేదా నీకు? అన్నిటికీ సమయం ఉంది కదా, ప్రతి దానికి సమయం ఉండినది కదా. నీ కొరకు రక్తము కార్చడానికి, ప్రాణం పెట్టడానికి ఆయన 6 గంటల సమయం నీ కొరకు వెచ్చించినాడే. ఎండలో, మండుటెండలో, కొండపైన, భూమికి ఆకాశానికి మధ్యలో. నీకు ఆయనను ఆరాధించడానికి సమయం లేదు, ఆయన ఇంటికి రావడానికి సమయం లేదు, ఆయన వాక్యం వినడానికి సమయం లేదు. అయినప్పటికీ ఆయన నీకు నిజమైన దేవుడై ఉన్నాడు, నీకు నిజమైన లోక రక్షకుడై ఉన్నాడు. ఆయన నిన్ను తండ్రికి కుమారుడిగా చేసిన నిజమైన దేవుని కుమారుడై ఉన్నాడు, సజీవుడైన దేవుని కుమారుడు. ఎరిగినావా సత్యం? ముసుగు ఎందుకు వేసుకోవాలి? నీకు శిరస్సు పురుషుడు. ఎవరా పురుషుడు? నిన్ను సృష్టించిన సృష్టికర్తే నీకు పురుషుడు. ఇప్పుడు ఎక్కడున్నాడా పురుషుడు? సొమ్ము సంచి చేత పట్టుకుని దూర ప్రయాణం అయ్యాడు. ఎప్పుడొస్తాడా పురుషుడు? పున్నమికి దగ్గరగా వస్తాడు. అంతవరకు నీవే ఈ లోకానికి వెలుగు. నీ యజమానిని గనపరచడానికి నీ తలపై ముసుగు ఉండాలా? నీకంటే పెద్ద వయసు కలిగిన వారిని గౌరవించడానికి నీ తలపై ముసుగు ఉండాలా? నీ ప్రియుడు, నీ ప్రభువు నిన్ను దర్శించు కాలమంతా నీ తలపై ముసుగు ఉండాలా? నీవు మందిరావరణంలో ప్రవేశించినప్పుడు కాదు, మందిరానికి రావడానికి ముందే నీ ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకున్నప్పుడు వేసుకున్న ముసుగు తిరిగి నీ ఇంటికి వెళ్లే పర్యంతం నీ తలపై ముసుగు ఉండాలా? అది దేవదూతల ఎదుట దేవుడు నీకు ఇచ్చిన అధికారానికి సూచనైనటువంటి గురుతు. నీ సమస్త ప్రవర్తన ఆయన అధికారం క్రింద ఉందనడానికి గురుతు. పరమగీతాలు 4వ అధ్యాయములో షూలామితి పక్కన సొలొమోను ఉండినట్లుగా ఆయన సంఘములో నీ ప్రక్కన ఆయన ఉండి నీవు ముసుగు వేసుకున్నప్పుడు నీ కన్నులు చూస్తున్నాడు, నీ పెదవులు చూస్తున్నాడు, నీ పన్నులు వరుస చూస్తున్నాడు, నువ్వు పలికే మాటలు చూస్తున్నాడు, నీ ఆరాధన చూస్తున్నాడు, నీ వాక్య పఠనము చూస్తున్నాడు, నీ ప్రార్థన చూస్తున్నాడు. అప్పుడు నీ కణతలు, నీ నుదురు ఎలా కొట్టుకుంటున్నాయో చూస్తున్నాడు ఆయన. ఎంత అవసరమైనది ముసుగు వేసుకుంటాడు. పురుషులారా, మీ శిరస్సు ప్రభువై ఉన్నాడు. మీరు దేవుని ఇంటిలో మోకాలునుట, మీరు దేవుని ఇంటిలో పరిశుద్ధత కలిగి ఉండుట, మీరు దేవుని ఇంటిలో ఆత్మవశులై ఉండుట, మీరు దేవుని ఇంటిలో దేవుని వాక్యము చదువుట ఆయన చూస్తూ ఉండినాడు. ఆయన మీకు శిరస్సై ఉన్నాడు. గమనించినావా? యోచించినావా? ఇప్పుడైనా ప్రభు పాదాలు పట్టుకుందాం. ముసుగు సిగ్గుచేటు కాదు, ముసుగు వేసుకోకపోవడం సిగ్గు. రోడ్డు పైన కూడా నువ్వు ముసుగు వేసుకుంటే నీకు అది ఎంతో ఘనత, నీ దేవునికి మహిమ, నీ ఇంటికి ఆశీర్వాదం. స్వచ్ఛముగా ఎదుట అనేక పర్యాయాలను ప్రయాసపడుతున్నా నన్ను నా ఇంటి వారిని మీరు క్షమించండి. నీ వల్ల చుట్టూ చేయడం పిల్లలు వారి ఇంటి వారిని క్షమించండి. నీవే నిజమైన దేవుడు, నీవే నాకు నిజముగా లోకరక్షకుడని
దీనిలో నిజముగా దేవుని కుమారుడు ఆయన ఆరాధించుకునే భాగ్యం ఇచ్చిన ఆయన ఈ వాక్యం కార్యక్రమం ఆయన కనికరించి ఈ పిల్లలను కూడా కనికరించి అనుమతిస్తూ వందనాలు సిగ్గులేని ముఖంలో పాదాలు పట్టుకుని శిలువ రక్తదాలను ఆశ్రయించి వేడుకుంటున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామములో ఉదయకాలం నుండి ఇంతవరకు మీ సన్నిధి మాతో ఉంచి మా మధ్యన మీరు సింహాసనం పైన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఆశీనుడైంది మమ్మల్ని నడిపించిన విధానం అంతటి కొరకు స్తుతిస్తూ మీకు వందనాలు చెల్లించుకుంటూ మీరు ఆరాధించిన వారిని ఆశీర్వదించండి, బలలో పాలిభాగం పొందిన వారిని ఆఖరి కొరకు సిద్ధపరచండి. నీ ఇంటికి వారి కుటుంబ సమృద్ధి నుండి తీసుకొచ్చిన భాగములను బట్టి వారికి వందనాలైనా వారికి రావలసిన జీవన ప్రతిఫలము మీరుగా అనుగ్రహిస్తూ రండి మా ప్రియమైన తండ్రి. అదే రీతిగా మా తండ్రి బిడ్డల పరిచయం దీవెనకరముగా ఉంచండి నాయన. మరి మల్లవరం వచ్చినటువంటి అమ్మ సూర్యుడమ్మ గారి కొరకు, నాయన అప్పారావు గారి కొరకు, వారి ఆరోగ్యాల కొరకు వందనాలు. వారి పొలం అమ్మకం విషయంలో న్యాయం చేసి మీరే ఒక కార్యం చేయవలసిందిగా బ్రతిమాలుకుంటూ మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ భారతకు వారి తండ్రి పోతురాజు గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. కనికరించి మీరే ఒక ఉపకారం చేయవలసిందిగా మనము చేసుకుంటూ వస్తున్నాము తండ్రి. కృప చూపించండి, దయ చూపించండి. నీ ఇంటికి వచ్చిన నీ బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి. ప్రకాష్ గారిని మరొకసారి తాకి స్వస్థపరిచి ఆరోగ్యం ఇవ్వండి. యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో నీ పిల్లలందరినీ దీవించమని స్తుతించి ప్రార్థించి బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నిత్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులతో సార్వత్రిక సంఘముతో ఎదురు వాసులందరికీ తోడయుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికే మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు కలుగును గాక, యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.